కాసేపు అన్నీ మర్చిపోదాం. నిద్రలో ఎలాగైతే మనం అన్నీ మర్చిపోతున్నామో, అలా మనం కాసేపు అన్నీ మర్చిపోదాం. మన ఊరు, పేరు, మన స్థితి, కష్టాలు, సుఖాలు అన్నీ ఎలాగైతే మర్చిపోతున్నామో, అలా కాసేపు అన్నీ మర్చిపోదాం. నేను అన్న ఐడెంటిటీని, నేను అన్న గుర్తింపుని వదిలేద్దాం. మన చైతన్యానికి విరుద్ధమైనటువంటి సోమరితనాన్ని, ఆలస్యంగా పనులు చేసే విధానాన్ని తక్షణమే విడుదల చేసేద్దాం. ధ్యానానికైనా, సినిమా హాల్‌కైనా సమయానికి వెళ్ళాలి. సమయం పాటించాలి. ఈ పనులు ఎప్పుడూ ఉంటాయి. హాయిగా కూర్చుందాం. ఏ ఆలోచనలు లేవు. నిరామయంగా, నిర్మలంగా ఉందాం. ఒక ప్రశాంత స్థితిలో ఉందాం. ఏ ఆలోచనలు లేని స్థితిని మనం మనసు నిర్మలంగా ఉండడం అంటారు. హాయిగా కూర్చుందాం. గతంలో మనకు తెలిసిన జ్ఞానము అంతా పక్కన పడేద్దాం. అలలు ఆగినప్పుడే మనకు ఆ నీటిలో మన ప్రతిబింబం కనబడుతుంది. ఇది మన ఆత్మ దర్శనం అవుతుంది. ఆలోచనలు అనేటువంటి ఆ అలలు ఆగిపోవాలి. మనసు నిర్మలం అవ్వాలి. ఆ నిర్మలత్వాన్ని, ఆ ప్రశాంతతను గమనిద్దాం. విశ్రాంతిగా కూర్చుందాం. ఏ తర్కము వద్దు. ఏ వాదన వద్దు. ఏ ఎక్స్‌పెక్టేషన్స్ వద్దు. హాయిగా కూర్చుందాం.
ఖాళీగా ఉన్న పాత్రలోకే నీరు చేరుతుంది. అలాగే ఖాళీగా ఉన్న మనసులోకే ప్రాణశక్తి ఆవాహనం అవుతుంది. కాబట్టి హాయిగా కూర్చుందాం. ఆలోచనలు చాలా సహజం రావడం. జస్ట్ వాటిని గమనించండి. అవే వెళ్ళిపోతాయి. అవన్నీ విజిటర్స్ వస్తుంటాయి, పోతుంటాయి. జస్ట్ మీరలా ఉండండి. వాటిని చూడండి. బీ వాచ్‌ఫుల్. నేను ఆధ్యాత్మికంగా అత్యున్నత స్థితికి చేరాలి. భౌతికంగా నా జీవితం ప్రశాంతంగా సాగిపోవాలి. నా దైవత్వ స్థితిని నేను తెలుసుకునేందుకు సిద్ధంగా ఉన్నాను. ఇలా అనుకుందాం ఫ్రెండ్స్. దైవాన్ని తెలుసుకునేందుకు నాలో అడ్డుపడుతున్న భ్రమలు, భ్రాంతులు, నా యొక్క అహంకారము, అజ్ఞానము అన్నింటిని వాటికి నమస్కరిస్తూ నా నుంచి విడుదల చేస్తున్నాను. దైవ శక్తిని పొందినప్పుడే భౌతిక జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది.
ఇలా అనుకుందాం ఫ్రెండ్స్. నా నేను కోరుకుంటున్న ఆనందకర జీవితానికి అవసరమైన శ్రద్ధ, పట్టుదల, తపన నాలో పరిపూర్ణంగా ఏర్పడునుగాక. మన పవిత్రమైనటువంటి భావనే మనకి ఉన్నతమైన జీవితాన్ని ఇస్తుంది. మనం చేసే ప్రాపంచికమైన ప్రయత్నాలు కాదు మిత్రులారా. మన పవిత్రమైన భావనలు మనకు గొప్ప జీవితాన్ని ఇస్తాయి. ప్రశాంత జీవితాన్ని ఇస్తాయి. నేను అన్న అహాన్ని, నాది అన్న స్వార్థాన్ని హృదయపూర్వకంగా నా పూర్ణాత్మకు నేను అప్పజెప్తున్నా. పూర్ణాత్మ అంటే మన ఆత్మకు తల్లి. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. మీకు ఎంత శ్రద్ధో అంత జ్ఞానం మిత్రులారా. పుస్తకాలు చదవడం ద్వారా, క్లాసులు అటెండ్ అవ్వడం ద్వారా మాత్రమే కాదు, మన శ్రద్ధ చాలా ముఖ్యం. మన పవిత్ర భావన చాలా ముఖ్యం. నా నిజాయితీ చాలా ముఖ్యం. అప్పుడే దైవం కరుణిస్తుంది. ఇలా అనుకుందాం మై డియర్ ఫ్రెండ్స్. దైవాన్ని నేను పొందేందుకు అవసరమైన యోగ్యతను, అర్హతను ప్రసాదించేటువంటి ఒక యాస్ట్రల్ పిరమిడ్, ఒక ఊహాత్మక పిరమిడ్ ఊహించుకోండి మీ తలపైన. నా తలపైన ఏర్పడాలి. ఆ పిరమిడ్ ఎల్లప్పుడూ నాలో ఎరుక స్థితిని ఏర్పరచాలి. ఎరుక స్థితి అంటే నేను ఈ శరీరము, ఈ మనస్సు, ఈ బుద్ధి కాదు. నేను ఎల్లప్పుడూ ఉండే ఆత్మ పదార్థాన్ని అన్న స్థితి, ఆ ఎరుక.
మనస్సు శూన్యమైపోవాలి. మహాశూన్యమైపోవాలి. ఏ ఒక్క ఆలోచన ఉండరాదు. ఆలోచనలు రావడం సహజం మిత్రులారా. వాటిని గమనించండి. వాటిని చూడండి. వాటిని తాకద్దు. మన ఇంటి ముందు వెళ్ళేటువంటి మనుషులను, వాహనాలను ఎలాగైతే జస్ట్ అలా చూస్తుంటామో, అలా చూడండి ఆలోచనలు కూడా. అప్పుడు అవే వెళ్ళిపోతాయి. ఆలోచనలు వస్తున్నాయని కంగారక్కర్లేదు. జస్ట్ అలా గమనించండి. ఆఖరి 5 నిమిషములు హాయిగా కూర్చుందాం.
ఆఖరి 2 నిమిషములు హాయిగా కూర్చుందాం. ఏ ఆలోచనలు లేని ప్రశాంత స్థితే ధ్యానం. ఆ ఏ ఆలోచనలు లేని ఆ శూన్య స్థితే శివతత్వము. ధ్యానం నిర్విషయం మనః. మనసులో ఏ భావాలు, ఏ నమ్మకాలు, ఏ ఆలోచనలు లేని నిరామయ స్థితే ధ్యానం. లాస్ట్ 30 సెకండ్స్. ఓకే మాస్టర్స్, నెమ్మదిగా మీ చేతి వేలి చివర్లో మీ కళ్ళ మీద ఉంచుకోండి ఒక 5 సెకండ్లు. 5, 4, 3, 2, 1, 0. నెమ్మదిగా కళ్ళు తెరుద్దాం. పావని మేడం, మీరు స్టార్ట్ చేయండి. హాయ్ మాస్టర్స్, అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. మెరాకులస్ పిరమిడ్ ఎనర్జీ 108వ రోజు, ఈరోజు 5వ రోజు. సో ఈరోజు మన ముందు రాఘవేంద్రరావు గారు నాయుడుపేట నుండి మన పిరమిడ్ అద్భుత శక్తి గురించి మనకు తెలియజేయడానికి మనం ముందున్నారు. సో ప్లీజ్ వెల్కమ్ సార్. థ్యాంక్ యూ. సో అందరికీ నమస్కారం. ఇక్కడ అందరూ కాళహస్తి వాళ్ళ, బయట వాళ్ళు కూడా ఉన్నారు? చాలా మంది బయట వాళ్ళే ఉన్నారు సార్, కాళహస్తి వాళ్ళ కన్నా. అవునా, ఓకే రైట్. నన్ను రాఘవేంద్రరావు అంటారండి, నాయుడుపేట, నెల్లూరు జిల్లా. 2004లో నేను ధ్యానానికి వచ్చాను. మా వీధిలో ఉండేటువంటి శ్రీధర్ బాబు అనేటువంటి గురువు ద్వారా ఈ యొక్క ఆనాపానసతి ధ్యానం పరిచయం అయింది నాకు. నేను ధ్యానం మొదలుపెట్టిన ఒక 15 రోజులకే పత్రిసారిని కాళహస్తిలో
వరదరాజస్వామి దేవస్థానంలో మొదటిసారి కలుసుకునేటువంటి భాగ్యం కలిగింది. ఆ తర్వాత బాలకృష్ణ సార్తో ఎంతో సాధన చేశాను. డాక్టర్ జీకే గారు ముఖ్యంగా మొట్టమొదట 2005లో డాక్టర్ జీకే గారు, 2006, 2007లో బాలకృష్ణ సారు, ప్రేమనాథ్ సార్లతో అప్పటి నుంచి ప్రయాణం సాగుతుంది. చేతి విజ్ఞానం వర్క్షాప్స్, పూర్ణాత్మ వర్క్షాప్స్, ఇట్లా అన్ని రకాలుగా. అలాగే నాయుడుపేటలో ఒక 6 సెంటర్లతో కార్యక్రమం నడుస్తుంది. నాయుడుపేటలో మేము ఏమన్నా కొంత నేర్చుకున్నామని అంటే దానికి మొట్టమొదట మేము కృతజ్ఞత తెలుపుకునేది కాళహస్తి మాస్టర్స్కే. ఎందుకంటే కాళహస్తి నుంచి అప్పట్లో సిద్ధిరాజు సత్యనారాయణ గారు, వారి శ్రీమతి లక్ష్మీ ప్రసన్న గారు మొదటగా ఇక్కడికి వచ్చారు. అలాగే మరి కేటీ మణి గారు, ఉదయన్ గారు ఆదివారం వచ్చి వాళ్ళు క్లాసులు తీసుకునేవాళ్ళు ఇక్కడ. నేను వీలు వెంబడి కాళహస్తికి వచ్చినప్పుడు బాలకృష్ణ గారి ఆ బుక్ స్టాల్ దగ్గర కాసేపు ధ్యానం చేసుకునేవాడిని. అలాగే బ్రహ్మగుడిలో ధ్యానం చేసుకుంటుండేవాడిని. సో అలా నాయుడుపేటకి మరి ధ్యాన భిక్ష పెట్టిన కాళహస్తి మాస్టర్లకి కృతజ్ఞతలు. ఫ్రెండ్స్, మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్కి ఒక పట్టుకొమ్మ లాంటిది పిరమిడ్. ఎందుకంటే మన ఆధ్యాత్మిక ప్రపంచంలో ఎక్కడైనా కూడా ఎన్నో రకాలైనటువంటి మార్గాలు ఉంటాయి. ఆధ్యాత్మిక సాధనా మార్గాలు మనకి ప్రపంచంలో అనేక రకాలు ఉంటాయి. అనేక రకాల సాంప్రదాయాలు, అనేక రకాల పద్ధతులు, విధి విధానాలు ఆయా గురువులు కొన్ని వేల సంవత్సరాల నుంచి భూమి మీద ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఒక దేవాలయం కట్టారనుకోండి, అందులోకి ఓ ముస్లిం రాకపోవచ్చు. ఒక మసీదు ఉందనుకోండి, అందులోకి ఒక క్రిస్టియన్ రాకపోవచ్చు. ఒక చర్చ్ ఉందనుకోండి, అందులోకి ఒక హిందూ పోకపోవచ్చు, అవకాశం ఉంది. కానీ పత్రికారి భూమి మీదకి వచ్చేటప్పుడే ఆయన ఎంపిక చేసుకున్నటువంటి ఒక మహాలక్ష్యం ఏమిటనంటే, ఈ భూమి మీద మనుషులకు ముందు జాతి, మత, కుల, లింగ వివక్ష, ఈ భేదము, ప్రాంతీయ భేదాలు లేనటువంటి ఒక చక్కని ఒక రూఫ్ ఒకటి ఏర్పడాలి. అక్కడ ఈ మనుషులు ఇవన్నీ మర్చిపోవాలి. వీళ్ళని ఏవైతే వేరు చేస్తున్నాయో కులము, మతము, ఆడ మగ, డబ్బున్న వాళ్ళు, లేని వాళ్ళు, ఏ విధంగా అయితే వీళ్ళు వేరువేరుగా జీవిస్తున్నారు. అందరూ దేవుడి గురించే మాట్లాడతారు, కానీ పూర్తిగా కలిసి మాత్రం జీవించలేరు. మాటలైతే కలిసి మాట్లాడుకుంటారు, కానీ కలిసి జీవించలేరు. ఇవన్నీ కూడా పత్రికారు గమనించారు. గమనించే మనుషుల్లో ఆ కలిసిమెలిసి జీవించేటువంటి అద్వైత స్థితికి వాళ్ళు చేరాలి అని అంటే ఆయన ఎంపిక చేసుకున్నటువంటి ఒక బ్రహ్మాస్త్రమే ఈ పిరమిడ్ ధ్యాన మందిరాలు. ఒక పిరమిడ్ అనుకోండి, దాంట్లోకి రావడానికి ఎవరికి కూడా ఏ సంకోచం ఉండదు. ఒక ముస్లిం అయినా, ఒక హిందూ అయినా, ఒక క్రైస్తవుడైనా, ఒక అమెరికన్ అయినా, ఒక సింగపూర్ వాసి అయినా, ఎవరైనా సరే, చైనా దేశస్థుడైనా, అక్కడ ఎలాంటి భేదభావాలు అతని లోపల కలగవు అతనికి. అందుకే పత్రికారు ఎంతో అద్భుతంగా ఆయన తన యొక్క జన్మ ప్రణాళికలో ఈ మనుషులందరినీ ఏకతాటి మీద నింపడానికి, ఏకతాటి మీద అందరినీ తీసుకురావడానికి, ఎందుకంటే ఫ్రెండ్స్ అర్థం చేసుకోవాలి, అయమాత్మ బ్రహ్మ, మన వేదాలు చెప్పేది 3 పాఠాలు. ఈ 3 పాఠాలు పూర్తి చేయడానికి మనం అనేక జన్మలు తీసుకుంటుంటాం. అహం బ్రహ్మస్మి, నేను ఆత్మ పదార్థాన్ని. 2
మమాత్మ సర్వభూతాత్మ, నాలాగే మిగతా వాళ్ళు కూడా ఆత్మస్వరూపాలు. ఇది రెండో పాఠం. ఇది తెలుసుకున్నప్పుడే మనం క్షమించగలుగుతాం, ప్రేమించగలుగుతాం. మనల్ని మనం ఎలాగైతే ప్రేమించుకుంటున్నామో అలాగే మనం ఇతరులను ప్రేమించగలుగుతాం. మనకు ఎలాగైతే అన్ని రకాలైన సంతోషాలు, ఆకలి, ఆనందాలు కావాలనుకుంటామో అలాగే మిగతా వాళ్ళకు కూడా అవన్నీ ఏర్పడాలని హృదయపూర్వకంగా కోరుకుంటాము. మన వల్ల అయింది చేస్తాము. చేసేటువంటి స్థితి వస్తుంది మనకి. ఎప్పుడు మమాత్మ సర్వభూతాత్మ అన్న స్థితిలో అదే బ్రహ్మజ్ఞానం అంటే. బ్రహ్మజ్ఞాని స్థితి అది. ఇక చివరిది సర్వం కల్విదం బ్రహ్మ, అంతా ఉన్నదంతా దైవమే. ఈ మాట్లాడేవాడు, ఈ వినేవాడు, చెప్పబడుతున్నది అంతా దైవమే. ఆ చివరి పాఠం దగ్గరికి అందరూ రావడం కోసమే అత్రి గారు ఏం చేశారనంటే, ఈ భూమి మండలంలో ఉన్నటువంటి భేదభావాలు చూసి ఆయన ఒక మహాద్భుత ప్రణాళికతో వచ్చాడు. ఈ పిరమిడ్ ధ్యాన మందిరాలని ఆయన తీసుకొచ్చాడు. ఆ ధ్యానం కూడా గౌతమ బుద్ధుల వారి ధ్యానం. దాంట్లో మంత్రం లేదు, యంత్రం లేదు, తంత్రం లేదు, రూపం లేదు. ఏ కులం వాడు, ఏ మతం వాడు, ఏ జాతి వాడు, ఎవరైనా ప్రపంచంలో శ్వాస మీద ధ్యాస ఎవరైనా చేయొచ్చు. అంటే ఆయన ఉద్దేశమే ప్రపంచ ప్రజలందరినీ, భూమండలంలో ఉన్న మానవులందరినీ ఒక చోటకి తీసుకురావాలి. అలా తీసుకొచ్చినప్పుడే సర్వం కల్విదం బ్రహ్మ అవుతుంది. చివరి పాఠానికి తేవడానికి ఆయన నిర్మించిన అద్భుతం మందిరాలే ధ్యాన మందిరాలు, పిరమిడ్ ధ్యాన మందిరాలు. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, అత్రి గారు మనం సరదాగా మనతో అందరితో మాట్లాడుతుంటే మనం ఏదో మామూలుగా తీసుకుంటాం. ఆయన యొక్క విరాట్ స్వరూపం చూడాలి అని అంటే మనం ఎంతో ధ్యానం చేస్తే తప్ప, ఎంతో స్థితిని పెంచుకుంటే తప్ప మనకు ఆయన అర్థం కాదు. నేను 2007లో బాలకృష్ణ సార్తో ధ్యానం చేసినప్పుడు పత్రి సార్ ఎవరు అన్న బాలకృష్ణ సార్ ప్రశ్నకి నాకు పత్రి సారు జటాజూటాలతో బగబగమండేటువంటి నటరాజస్వామి లాగా 45 నిమిషాలు ఆయన నాకు దర్శనం ఇచ్చారు 2007 డిసెంబర్లో. ఆ మహాదేవుడే ఇలా అత్రిజీ రూపంలో మనకి ఈ భూమి మీద మనల్ని నడిపిస్తున్నాడు. ఒక 7 గంటలు ఒకే సిట్టింగ్ ధ్యానంలో కూర్చుంటే ఆ చివరిలో నాకు వచ్చినటువంటి అనుభవం అది. మధ్యాహ్నం 1:30 నుంచి రాత్రి 8 వరకు అలా కూర్చుంటే. కాబట్టి ఆయన మనకి అన్నీ కూడా చక్కగా అందిస్తున్నాడు. వాటిని ఆచరణలో పెట్టగలిగితే చాలు. కేవలం వల్లె వేయడం కాకుండా, ఏదో పనుల రూపంలో చేయడం కాకుండా, మనసా వాచా కర్మణ హృదయపూర్వకంగా వాటిని మన జీవితంలో ఆచరణలో పెడితే అప్పుడు మనం ప్రతిరోజు సంతోషంగా ఉంటాం, ఆనందంగా జీవిస్తాం, పక్క వాళ్ళకి ఆనందాన్ని పంచుతాం. అప్పుడు మన బ్రహ్మతత్వం మనకు అర్థం అవుతుంది. అలా కాకపోతే రోజు చదువుకుంటుంటాం, పుస్తకాలు, క్లాసులు అటెండ్ అవుతుంటాం, ధ్యానాలు చేస్తుంటాం, నీళ్ళల్లో నూనెలాగా జీవితం ఉంటుంది. సో కాబట్టి ఫ్రెండ్స్, అలాంటి పిరమిడ్ శక్తి క్షేత్రాలు మొట్టమొదట భారతదేశంలో ఓషో గారు పుణె ఆశ్రమంలో నిర్మించారు. పత్రి గారు ఎన్నో పరిశోధనలు చేశారు వాటి మీద. అయితే ఈరోజు మీకు గతంలో శ్రోతలు కూడా, భక్తులు కూడా మీకు ఎన్నో పిరమిడ్ విశేషాలు తెలియజేసి ఉంటారు. అయితే ఈరోజు నేను మీకు పూర్తిగా 2008లో నాకు ధ్యానంలో ఆస్ట్రల్ మాస్టర్స్, పిరమిడ్ సంబంధించిన ఆస్ట్రల్ మాస్టర్స్ ఇచ్చినటువంటి ఆ ధ్యాన సందేశాలు, ఈ పిరమిడ్ సందేశాలు, పిరమిడ్స్ కి సంబంధించిన విశేషాలు ఈ యొక్క సేతు మహాజ్ఞానం అనేటువంటి పుస్తకంలో నేను అప్పట్లో పొందుపరిచాను. అవి తెలుసుకుందాం. మిగతా విశేషాలు చాలా మంది చెప్తుంటారు. ఇవి ప్యూర్ గా నాకు ఆస్ట్రల్ మాస్టర్స్ నుంచి వచ్చినటువంటి సందేశాలు. ఫ్రెండ్స్, అప్పట్లో ఈజిప్ట్ లో ఈ గిజా పిరమిడ్ ఎలా కట్టారు అని అంటే,
కంటి రేస్తో కంటి ద్వారా వచ్చేటువంటి ఆ కంటి చూపుతో ఆ కణాలతో ఆ రేస్ అంటే అర్థమవుతుంది కదా, ఆ కంటి ద్వారా వచ్చేటువంటి ఆ యొక్క కిరణాలతో వాళ్ళు ఆ బండలను కదిలించారు. అంటే వాళ్ళ యొక్క ఆత్మశక్తిని వాళ్ళు ఎంత అద్భుతంగా ఉపయోగించారో చూడండి. వాళ్ళ యొక్క సంకల్ప శక్తితో వాళ్ళు ఒక అద్భుతాన్ని భూమి మీద నిర్మించారు. మీరు అక్కడ టీవీలలో కానివ్వండి, మరి ఇంటర్నెట్లో కానివ్వండి చూస్తే ఎలా ఉంటుందంటే అక్కడంతా ఇసుకమయం. అలాంటి కాలంలో మరి అన్ని వందల సంవత్సరాల క్రితము మరి అవన్నీ ఎలా తీసుకెళ్లారు, ఎలా అంతంత పెద్ద బండలు పెట్టగలిగారు అని అంటే వాళ్ళు ఆ కంటి శక్తితో, ఆ కిరణాలతో ఆ బండల్ని జరుపుకుంటూ తీసుకెళ్లారట. అంటే దీంతో ఏం చెప్తున్నారంటే నీ సంకల్ప శక్తితో నువ్వేమైనా చేయగలవు అనే విషయాన్ని మనకి అప్పుడు ఆ ఈజిప్ట్ లో నిర్మాణం చేసిన వాళ్ళు మనకి ఒక నిదర్శనం ఇస్తున్నారు. అట్లాగే ఎవరైనా ఆరోగ్యం బాగలేని పేషెంట్స్ ఉంటే వాళ్ళ మంచం కింద పిరమిడ్లు పెట్టి నేను సంపూర్ణ ఆరోగ్యవంతుణ్ణి అనే ఆలోచనతో గనక వాళ్ళు పడుకుంటే వాళ్ళకి ఆ త్వరితగతిన పిరమిడ్ ఎనర్జీ వాళ్ళకి చేరి వాళ్ళు త్వరగా ఆరోగ్యవంతులయ్యేందుకు ఆ యొక్క పిరమిడ్ శక్తి సహాయపడుతుంది. అట్లాగే పిరమిడ్ క్యాప్స్ కూడా నీలి రంగు పిరమిడ్ క్యాప్స్ వాడమని చెప్పారు. ఎందుకనంటే మన ప్రాణశక్తి ఆ నీలి రంగుని పోలి ఉంటుంది కాబట్టి ఆ నీలం రంగు క్యాప్స్ పెట్టుకొని, నీలం రంగు పిరమిడ్స్ పెట్టుకొని ధ్యానం చేయమని చెప్తున్నారు. అట్లాగే ఆస్ట్రల్ పిరమిడ్స్ గురించి కూడా విరివిగా తెలియచేయమన్నారు. ఇప్పుడు కూడా మనం ధ్యానానికి కూర్చునే ముందర మనం ఏం చేసాము, మన తల మీద ఒక ఆస్ట్రల్ పిరమిడ్ వేసుకున్నాం కదా. అంటే పిరమిడ్స్ కొంతమందికి అందుబాటులో ఉండవు, డబ్బులు ఉంటాయి కానీ అందుబాటులో ఉండదు. మరి అలాంటి వాళ్ళకి చక్కగా సులభంగా తలపైన ఒక ఆస్ట్రల్ పిరమిడ్ ఒకటి ఊహాత్మకంగా ఊహించుకోవడం అంతే, చాలా సులభం. యద్భావం తద్భవతి అన్నమాట, సరేనా. కాబట్టి అలాంటి ఆస్ట్రల్ పిరమిడ్స్ ప్రతి దానికి ఊహించుకోవడం, తల నుంచి కాళ్ళ వరకు ఆస్ట్రల్ పిరమిడ్ యొక్క సెక్యూరిటీతో నేను బజార్లోకి వెళ్తున్నాను, చూసారా, నేను ఆస్ట్రల్ పిరమిడ్ నా చుట్టూరా ఉంది, సో ఇది నాకు ఎప్పుడు కూడా అవేర్నెస్ ఇస్తుంది అని జస్ట్ మీరు అలా అనుకుంటే చాలు, అక్కడ ఆస్ట్రల్ పిరమిడ్ క్రియేట్ అయిపోతుంది. ఇవన్నీ కూడా చిన్న చిన్న ప్రయోగాలు చేయాలి రోజువారీ జీవితంలో. ఇవన్నీ చేయడానికి మనసు పనికి రాదు, గుర్తుపెట్టుకోండి. మనసుతో ఉండే వాళ్ళకి ఎప్పుడు ఆలోచనలు రింగ్ అవుతూనే ఉంటాయి. హృదయంతో పనిచేయాలి. హృదయంతో పనిచేసే వాళ్ళకి ఆలోచనలు రావు. ఆలోచనలు వస్తున్నాయి అని అంటే అక్కడ మనసు పనిచేస్తుంది. మనసు పనిచేస్తుందంటే అక్కడ ధ్యానము కాదు ఉండేది, పరధ్యానం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఆలోచనలు ఆగినప్పుడు హృదయం పనిచేస్తుంది, హృదయం పని మొదలు పెట్టినప్పుడు అది ధ్యానం అవుతుంది. ఈ ఈక్వేషన్ గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్ మనం. అట్లాగే పిరమిడ్ లో నేను 2008 అప్పుడు గమనిస్తే ఏం చెప్పేవాళ్ళు అంటే పిరమిడ్ లో యాంగిల్ 52 డిగ్రీల 51 నిమిషాల 10 సెకండ్లని అప్పుడు అంతా ఉండేటివి పాంప్లెట్లలో, పుస్తకాలలో అంతా. కానీ నాకు ధ్యానంలో ఏమొచ్చింది రానంటే 51 డిగ్రీల 51 నిమిషాలని వచ్చింది. ఎందుకు వచ్చింది అంటే దాన్ని కూడా వాళ్ళు ఇప్పుడు బోర్డు మీద రాసి చూపించారు. 5+1 5+1 కింద మళ్ళీ ఇంకొక స్టెప్ వేశారు, 6 6 మళ్ళీ 6 6 ఎంత 12 12 అంటే 1 2 2 1 ఎంత 3 3 అంటే గురువు స్థానము. 3 ఏమంటాం మనం, గురుస్థానం అంటాం. అంటే పిరమిడ్ నీకు ఒక గురువు లాగా నీకు జ్ఞానాన్ని బోధిస్తుంది. కేవలం పిరమిడ్ లో కూర్చుంటే శక్తి మాత్రమే కాకుండా అది నీకు జ్ఞానాన్ని కూడా ఇస్తుంది. చూసారా, ఎలాగైతే నీ శరీరంలో ఉండేటువంటి డిఎన్ఏలో ఆ యొక్క విశేష జ్ఞానం ఉందో
ఆ విజ్ఞానం అంతా ఉందో అలాగే ప్రతి పిరమిడ్ లో కూడా ఆ అద్భుతమైనటువంటి జ్ఞానం అంతా, సమస్త జ్ఞానము, ఆ దివ్య జ్ఞానము ప్రతి పిరమిడ్ లో ఉంటుంది. అందుకు పత్రి గారు ఏం చేశారు, ఒక అద్భుతమైన ఐడియా, ఏ గురువు ఇవ్వనటువంటి ఐడియా ఏమి ఇచ్చాడంటే ఆయన, జనరల్ గా ఒక ఊర్లో ఒక దేవాలయం కడతారు, 10 దేవాలయాలు కడతారు, లేకపోతే 20 దేవాలయాలు కడతారు, కాదంటలేదు. కానీ సార్ ఏం చేశాడు, ప్రతి ఇంటి మీద ఒక దేవాలయం కట్టించాడు ఆయన, ధ్యానాలయం కట్టించాడు ఆయన. చూడండి ఎంత గొప్ప విషయం అది. చూసారా, ఎక్కడో దేవాలయం ఉందంటే మాకు వీలు కాదని ఇంట్లో పనులు, ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రి చపాతీలు, వంట చేయలేక అల్లాడుతున్నామండి, మళ్ళీ ఎక్కడ గుడికి పోతాం మేము అని ఒక పటం పెట్టుకుంటామని ఇంట్లో దేవుడి గది అని పెట్టారు. అని సార్ ఏం చేశాడంటే ప్రతి ఇంటి మీద ఒక పిరమిడ్ ధ్యాన మందిరం కట్టించి, బాబు మీ వీధిలో ఉండే వాళ్ళంతా వచ్చి అక్కడ సామూహిక ధ్యానం చేసుకోండి, దానివల్ల స్నేహం పెరుగుతుంది. చూసారా, గ్రూప్ ఎనర్జీ పెరుగుతుంది, పక్క వాళ్ళకి మంచి చేసామనేటువంటి పుణ్య కర్మ పెరుగుతుంది. మనకి వాళ్ళకి ఏవో పాప రోగాలు ఉంటాయి, ఏంటి మీ పిరమిడ్కి వచ్చి ధ్యానం చేస్తున్న మీ ఇంటి మిద్ది పైన, చూసారా వాళ్ళకి ఆ రోగం తగ్గింది, వాళ్ళ కుటుంబం ఎంత ఆనందంగా ఉంటుంది. అదంతా మీకు పుణ్యకరమే కదా. అంటే అలా సారు ఎంతో నిర్మాణాత్మకంగా మన చేత చాలా చక్కగా ఆత్మజ్ఞానం అందాలి వీధి వీధిలో అనేసి. ఆ ఇంటి మీద పిరమిడ్ చూసినప్పుడు ఎవడైనా కొత్త వాడు పోయినప్పుడు ఏంటి అది ఏదో దేవాలయం కట్టినట్టున్నారే అంటాడు. అలా వాడు ఆసక్తి పెంచుకుంటూ వచ్చి చేస్తా. అంటే సారు చేసే ప్రతి పనిలో కూడా ఎంతో ఫలితాన్ని ఇచ్చేటువంటి ప్రయోజనం ఉంటుంది అక్కడ. అది మనం ఆ విశ్వాసంతో ఆయన చెప్పింది చేస్తూ పోతే చాలు, ఇంకేం చేయక్కర్లేదు. ఆయన మన గురించి అంతా ఆలోచించే మనకు అన్ని, మరి ఎంటీఆర్ గులాబ్ జామ్ లాగా రెడీమేడ్ గా అన్ని రెడీ చేసి ఇచ్చేస్తాడు ఆయన. మనం జస్ట్ ఫాలో అయిపోతుంటే చాలు ఆయన, అంతే, ఇంకేం చేయక్కర్లేదు. అట్లాగే పిరమిడ్ ఉందనుకోండి, సపోజ్ ఆ పిరమిడ్ శిఖరం ఉంది కదా, అపెక్స్ అంటాం దాన్ని, పైన టాప్ లో ఉండేటువంటి దాన్ని కట్ చేసి అక్కడ ఆ త్రిభుజాకారంలో కనుక క్రిస్టల్ పిరమిడ్ పెడితే ఇంకా విపరీతంగా అక్కడ శక్తి అధికంగా వస్తుందట. చూసారా, అది కూడా చెప్పారు చక్కగా. అంటే ఆ పై భాగం కట్ చేసి అక్కడ క్రిస్టల్ పిరమిడ్ పెట్టాలంటే మామూలుగా మనం సిమెంట్ తో పూర్తి చేస్తాం కదా, అలా కాకుండా అక్కడ ఒక క్రిస్టల్ పిరమిడ్ పెట్టండి, ఇంకా అధికంగా అది ఒక మంచి హీలింగ్ పిరమిడ్ అవుతుంది అని చెప్తున్నారు. అట్లాగే గోధుమ రంగు శివలింగాలు అద్భుతమైన శక్తి క్షేత్రాలట. గోధుమ రంగు శివలింగాలు అవి కూడా శక్తి క్షేత్రాలు. అవి ఎనర్జీని ఆ యొక్క కాస్మాస్ నుంచి, ఆ యొక్క అంటే ఆ అంతరిక్షం నుంచి ఆ శక్తిని తీసుకొని అవి మనకి వెదజల్లుతుంటాయట గోధుమ రంగు శివలింగాలు. అందుకనే గోధుమ రంగు క్రిస్టల్స్ ని పిరమిడ్స్ లో వాడండి అని వాళ్ళు గోధుమ రంగు క్రిస్టల్స్ వాడమని చెప్పారు. అలాగే పేదవాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళ గుడిసెలన్నింటినీ కూడా ఈ పిరమిడ్ యాంగిల్లో కనుక వేస్తే అక్కడ వాళ్ళకి మంచి ఎనర్జీస్ వచ్చి నెగటివ్ ఫీలింగ్స్ బాగా తగ్గుతాయి. వాళ్ళలో ఎంతసేపు నిరాశ, నిస్పృహ, దుఃఖము లేదా ఇతరుల పట్ల అసూయ ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు చాలని ఆ సంపాదన వల్ల దేవుణ్ణి తిట్టుకోవడం, ఇంకొకరిని తిట్టుకోవడం చేస్తుంది. అదే గనక వాళ్ళ గుడిసెలను ఈ పిరమిడ్ యాంగిల్లో కనుక వేసుకోగలిగితే ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ కి వాళ్ళలో ఉండేటువంటి తమో గుణం అన్ని కూడా పక్కకి వెళ్ళిపోయి కష్టపడేటువంటి గుణము, ఇంకా సంతృప్తితో జీవించేటువంటి విధానము, ఆ ఆత్మస్థితి అన్ని ఏర్పడతాయి. ఈజీ టెక్నిక్, పిరమిడ్ ద్వారా ఈజీ టెక్నిక్ అనమాట. ఎంతో ధ్యానం చేసిన తర్వాత ఎప్పటికో కానీ కొన్ని వందల సంవత్సరాలు ధ్యానం చేసిన శరీరము, మనసు, బుద్ధి స్థితి దాటి ఆత్మస్థితికి చేరలేనటువంటి పరిస్థితుల్లో ఈ పిరమిడ్ ద్వారా త్వరగా ఆత్మస్థితికి వెళ్తారు. అట్లాగే ముఖ్యంగా వ్యవసాయం ఒక్కొక్కసారి సరిగా పండదు. అప్పుడు వాళ్ళు ఏం చేయాలంటే ఆ పొలం మధ్యలో కర్రలతో కానీ, కొయ్యలతో కానీ, ఇనుముతో కానీ ఒక రూఫ్ టాప్ పిరమిడ్ మధ్యలో కనుక వేస్తే స్థలం కూడా వేస్ట్ కాదు. అవి చాలా సన్న తమ్ములు కాబట్టి ఆ యొక్క పొలం మధ్యలో ఒక పిరమిడ్ ని కనుక వేసేస్తే ఎత్తుగా, అంటే ఒక 5 అడుగులు గుంజు అనుకోండి, దానిపైన పిరమిడ్ పెట్టినట్టుగా, మనం ఇప్పుడు ఎలాగైతే గ్రౌండ్ ఫ్లోర్ కట్టి దానిపైన పిరమిడ్ వేస్తున్నారో అలా సన్న కర్రలతోనే
సన్న కమ్ములతోనే అక్కడ ఎక్కడ కూడా స్థలం వేస్ట్ కాదు వాళ్ళకి. వాళ్ళు హాయిగా పంట మామూలుగానే పండించుకోవచ్చు. మనం చూస్తుంటాం కదా, పొలాల్లో పెద్ద పెద్ద కరెంటు వైర్లు సంబంధించిన స్తంభాలు వేసి ఉంటారు, చాలా పెద్ద పెద్దవి. దాని కింద కూడా వాళ్ళు పంట వేసుకుంటూనే ఉంటారు. అలాగనమాట. దానివల్ల పొలానికి ఈ ప్రాణశక్తి, పిరమిడ్ ద్వారా ప్రాణశక్తి బాగా అంది ఆ పొలం అధిక దిగుబడి ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మా మిత్రుడు ఒక ఆయన ఉన్నాడు నాయుడుపేట దగ్గర, శ్రీనివాస్ ప్రసాద్. అతని భార్య పొలం చుట్టూతా రాగి పిరమిడ్లు 1 by 1 రాగి పిరమిడ్లు పెడతారు. వాళ్ళు పొలంలో వెళ్ళి కూర్చొని ఆ పిరమిడ్ క్యాప్స్ పెట్టుకుని ఆదివారం పూట కూర్చొని ధ్యానం చేస్తుంటారు. అలా కూడా ఆ భూమికి మనం ప్రాణశక్తిని ఆవాహనము చేయవచ్చు. చూసారా? అట్లాగే ఎప్పుడైతే పిరమిడ్ లో కూర్చొని ధ్యానం చేస్తామో మన బాడీలో ఉండేటువంటి అన్ని చక్రాలు కూడా హీల్ అయిపోతాయి. మన బాడీలో ఉండేటువంటి అన్ని చక్రాస్, అన్ని శరీరాలు శుద్ధి అవుతాయి ఆటోమేటిక్ గా, బికాస్ ఆఫ్ దట్ ఎనర్జీ ఫ్లో. ఎలాగైతే ఫోర్స్ గా ఉండే వాటర్ తో మీరు కొడితే ఆ బైక్ కి ఉండేటువంటి మట్టి అంతా ఎలాగైతే రాలిపోయి అయితే తలతలలాడుతూ మెరుస్తుందో ఆ బైక్, అలా ఈ చక్రాస్ అన్ని కూడా క్లీన్ అయిపోతాయి అని తెలియజేస్తున్నారు. ఇప్పుడైతే మనం అపెక్స్ లో అంటే శిఖరాగ్రంలో మనం ఆ పిరమిడ్, క్రిస్టల్ పిరమిడ్ పెట్టడం ఇలాంటివి చేస్తాం మనం. ఆ అపెక్స్ నుంచి వచ్చేటువంటి శక్తి ఏమవుతుందంటే, ఈ పిరమిడ్ శిఖరాగ్రం నుంచి కిందకి ఇలా వచ్చేటప్పుడు అది 4 దిశల్లో 4 పక్కల అది స్ప్రెడ్ అవుతుంది. అందుకే అక్కడ కింగ్స్ ఛాంబర్ కడతారు. నాకు ఇంకొక విజన్ ఏమొచ్చింది రానంటే, ఈ 4 పక్కల గోడలకి ఆ కింగ్స్ ఛాంబర్, ఆ పై అపెక్స్ నుంచి కిందకి మనం ఆ కింగ్స్ ఛాంబర్ ఎడ్జ్లో 4 పక్కల గోడలకు కూడా ఆ గోడల్లో గనక క్రిస్టల్స్ అరేంజ్ చేస్తే, అది కూడా పిరమిడ్ షేప్ లో ఉండే క్రిస్టల్స్ అరేంజ్ చేస్తే ఇంకా ఎక్కువగా కింద కూర్చోండే వాళ్ళకు కూడా ఎనర్జీస్ బాగా వస్తాయి అనేటువంటిది ఒక విజన్ నాకు వచ్చింది అప్పట్లో. ఆ పిరమిడ్ యొక్క కింగ్స్ ఛాంబర్ లో కూర్చొని ధ్యానం చేయడం వల్ల త్వరగా నో మైండ్ స్టేట్ వచ్చేసి, చూసారా, మన యొక్క సంకల్పాలు ఫాస్ట్ గా నెరవేరుతాయి. అందుకు పిరమిడ్ లో కూర్చొని ధ్యానం చేయండి అని చెప్పేది. ముఖ్యంగా కొత్తగా వచ్చే వాళ్ళ ఆలోచనలు తగ్గవు. అందుకోసం ఏం చేయాలి అంటే, ఒక 40 రోజులు రెగ్యులర్ గా ఒక పిరమిడ్కి వెళ్ళి, ఎక్కడో చోట పిరమిడ్కి వెళ్ళి ధ్యానం చేసుకోవాలి. దానివల్ల త్వరగా ఈ థాట్స్ తగ్గుముఖం పడతాయి అన్నమాట. ఆ సంకల్పాలు కూడా ఫాస్ట్ గా నెరవేరుతాయి. సంకల్పాలు నెరవేరకపోవడానికి కారణం ఏంటి? వికల్పాలు, నెగటివ్ థాట్స్. ఆ నెగటివ్ థాట్స్ యొక్క ఫోర్స్ మనకి ఈ యొక్క పిరమిడ్ లో బాగా తగ్గిపోతాయి కంప్లీట్ గా. మామూలుగా కూర్చొని ధ్యానం చేసేదానికంటే పిరమిడ్ కింద కూర్చొని ధ్యానం చేయడం, లేదా పిరమిడ్ క్యాప్ పెట్టుకొని ధ్యానం చేయడం, లేదా కనీసం 2x2 పిరమిడ్ పెట్టుకొని ధ్యానం చేయడం, అది విధిగా మనం ఎప్పుడైతే చేస్తుంటాము. ఇది నాకు అర్థమయ్యే మా ఇంటి మీద నేను 10x10 పిరమిడ్ కట్టుకున్నాను. 2nd ఫ్లోర్ పైన 10x10 పిరమిడ్ కట్టుకున్నాను. ఈ 2nd ఫ్లోర్ కింద 1st ఫ్లోర్ లో ధ్యాన మందిరం పెట్టుకున్నాను. అక్కడంతా పిరమిడ్లు పెట్టాను. ఎందుకని? ఎనర్జీస్ బాగా వస్తాయి అనే అవగాహన నాకు అప్పట్లో బాలకృష్ణ సార్ ద్వారా, హైదరాబాద్ సేత్ బాలకృష్ణ సార్ ద్వారా నాకు అందింది. అందుకే పెట్టుకోను చక్కగా. చూసారా? అంటే ఆ పిరమిడ్ టెక్నాలజీని, అది ఒక టెక్నాలజీ, అది ఒక సాంకేతికత. ఎలాగైతే ఫోన్ ఒక టెక్నాలజీ, అలా దాన్ని కూడా ఉపయోగించుకోవాలి. అంటే ఒక టెక్నాలజీగా చూడాలి. చాలా మందికి ఉన్న అపోహ ఏమిటరా అంటే, ఏమిటండి పిరమిడ్ల గురించి చెప్తున్నారు, అక్కడంతా శవాలు పెట్టారు కదా, చరిత్రలో చదివామంటే, చరిత్ర ఒక్కటే తెలుసు మనకి, ఆధ్యాత్మికంగా దాన్ని గమనించాలి. మరి పాల్ బ్రాంటన్ అనేటువంటి ఒక గొప్ప ఆధ్యాత్మికవేత్త, ఆధ్యాత్మిక పిపాసకుడు, ఆయన రమణ మహర్షి దగ్గర కూడా ఎంతో కాలం ఉన్నాడు. ఆయన రాసిన పుస్తకంలో ఆయన చాలా క్లియర్ గా ఎన్నో అనుభవాలు రాశాడు. ఆ ఈజిప్ట్ పిరమిడ్ లో ఆయన పర్మిషన్ తీసుకొని పోయి ధ్యానం చేస్తే ఆయనకి ఎంతో మంది ఆస్ట్రల్ మాస్టర్స్ కనబడడం జరుగుతుంది. వాళ్ళు ఎన్నో విశేషాలు చెప్పడం జరుగుతుంది. తెలుగులో కూడా ఉంది పాల్ బ్రాంటన్ గారి పుస్తకం. తప్పనిసరిగా అందరూ చదవాలి పిరమిడ్ల గురించి తెలుసుకోవాలనుకుంటే. చూసారా?
అంటే అక్కడ శవాలు పెడితేనే అవంతా చెక్కు చెదరకుండా ఉన్నప్పుడు మరి మనిషికి ఆ ప్రాణశక్తి ఇంకెంత ఉపయోగపడుతుంది రోజువారీ జీవితంలో ఆరోగ్యంగా, ఆనందంగా, సంతోషంగా జీవించడానికి ఆలోచించి చూడండి. కాబట్టి అవన్నీ అపోహలు. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఈ పిరమిడ్స్ మీద సంవత్సరానికి ఒకసారి అమెరికాలో సదస్సులు జరుగుతున్నాయి. వాటికి పత్రికలు కూడా అటెండ్ అవుతున్నారు. వాళ్ళందరూ కూడా ఈ పిరమిడ్ టెక్నాలజీని ఉపయోగించుకుంటున్నారు. మరో ముఖ్యమైనటువంటి ఇటీవలి కాలపు విశేషం ఏంటంటే జపాన్లో భూకంపాలు, మరి సునామీలు, అగ్నిపర్వతాలు బద్దలవడాలు ఇలాంటివి రెగ్యులర్గా ఉంటాయి. వాళ్ళు అక్కడి నుంచి వాటి నుంచి తమ ప్రజలను కాపాడుకునేందుకోసం వాళ్ళు పిరమిడ్ షేప్లోనే ఒక సముద్రపు తీరాన ఒక మహా కట్టడం, అది 20 సంవత్సరాలు పడుతుంది అన్నట్టుగా చెప్పారు. ఏదో ఒక టీవీలో ఒక అర్ధగంట ఆ వీడియో కూడా వేశారు. ఇది నా దగ్గర ఉంది, ఎక్కడ చూడాలి, నా హార్డ్ డిస్క్ లో. వాళ్ళకంతా వేసి చూపించడం జరిగింది. యూట్యూబ్ లో కూడా ఉంటుంది, చూడొచ్చు. లోపలే ఆ పిరమిడ్ షేప్ లోపలనే మరి ఇళ్ళు, ఆఫీసులు, రోడ్లు, రైళ్లు అన్ని చూడండి ఎంత విచిత్రంగా ఉందో. అంటే వాళ్ళు పిరమిడ్ టెక్నాలజీని వాళ్ళు కూడా ఐడెంటిఫై చేసి అని ఉపయోగించుకుంటారు. నేను ఒకసారి ఈనాడు పేపర్లో చదివాను, కొత్త రాజధాని కట్టేటప్పుడు పైన పిరమిడ్ షేప్ లో ఉరువులు, మెరుపులు వాటన్నిటి నుంచి భవనాలు కాపాడడానికి ఆ కొత్త రాజధాని పైన నమూనా పిరమిడ్ షేప్ లో చేశారు అని పేపర్లో నేను ఒకసారి చూడడం జరిగింది. కాబట్టి ఇది ఒక సాంకేతికత అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకొని దాని మీద ఉండేటువంటి అపోహల నుంచి బయటకు వచ్చి శాస్త్రీయ దృక్పథంతో పిరమిడ్లో కూర్చొని ధ్యానం చేయడం మనం అభ్యాసం చేయాలి. ఏదో గుడ్డిగానో, ఆవేశంగానో, మూఢనమ్మకంగానో చేయకూడదు. ఏది ఒక శాస్త్రీయ దృక్పథం, సైంటిఫిక్ టెంపర్మెంట్ ఉండాలి. అంటే ఇది మంచి కాదు, చెడు కాదు, ఏ అభిప్రాయం లేకుండా మనం ఆ పిరమిడ్లో కూర్చొని ధ్యానం చేయాలి. నేను కూడా ఒకానొకప్పుడు కాస్త శరీరానికి అనారోగ్యం ఏర్పడితే రోజు రాత్రి తిండు దుప్పటి ఎత్తుకొని పిరమిడ్లో పడుకొని నిద్రపోయేవాడిని, అంతే, ఇంకేం చేయలేదు. కాసేపు ధ్యానం చేసుకుని అక్కడే పడుకునేవాడిని. అర్ధరాత్రి అయ్యేసరికి బాడీ అంతా కూడా ఎనర్జీతో ఫుల్ నిండిపోయేది, కంప్లీట్ గా అనమాట. బాడీ అంతా ఎనర్జీతో నిండిపోయేది. చూసారా? ఇవన్నీ కూడా మనం సొంత అనుభవం కోసం ప్రయత్నం చేసినప్పుడు మనం దాంట్లో వచ్చేటువంటి లాభాలని రోజువారీ జీవితంలో ఇంకా మనం హ్యాపీగా జీవించడానికి మనం ఉపయోగించుకుంటాం ఫ్రెండ్స్. ఇక్కడ ప్రధానంగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎందుకు పిరమిడ్ లో ప్రాణశక్తి అధికంగా 3 రెట్లు అధికంగా వస్తుంది అని అంటే అక్కడ ఉన్న కోణం చాలా ఇంపార్టెంట్. 51 degrees 51 minutes కోణం ఇంపార్టెంట్ అంతే. అందుకే పత్రిక గారు ఏం చెప్తారు, మీరు ఏ మెటీరియల్ తోనన్నా మీరు పిరమిడ్స్ తయారు చేసేసుకోండి, మీ అంతటి మీరే తయారు చేసుకోండి. దీని మీద బాలకృష్ణ సారు మరి యూట్యూబ్ లో ఉంది, పిరమిడ్స్ నిర్మిద్దాం అనేటువంటి ఒక వీడియో కూడా ఉంది. దాన్ని చూసి కూడా సొంతంగా కొంచెం ఉత్సాహం ఉండేటువంటి వాళ్ళు ఈ లాక్డౌన్ పీరియడ్ టైంలో మరి తయారు చేసుకోవచ్చు. ఇంట్లోనే ఏదో చెక్కలతో కానీ దేంతోనే చేసుకోవచ్చు. ఈ పిరమిడ్ లో కూర్చొని ధ్యానం చేసినప్పుడు సూక్ష్మ శరీర యానం అనేటువంటిది చాలా సులువుగా జరుగుతుంది అని వాళ్ళు నాకు చెప్పడం జరిగింది. అట్లాగే ఉన్నత తలాల్లో పిరమిడ్ నిర్మాణాలు మీరు ధ్యానం ద్వారా దర్శించవచ్చు. అంటే పైలోకాలలో ఆ పిరమిడ్ నిర్మాణాలు చూడొచ్చు. నేను 2007లో ధ్యానం చేసినప్పుడు నాకు ఒకానొక లోకంలో నేను వెళ్ళినప్పుడు అక్కడ ట్రాన్స్పరెంట్ గా ఉండేటువంటి కొంతమంది ఎన్నో ప్రయోగాలు చేస్తున్నారు. అక్కడ ఒక మంచు ఆకృతిలో ఉన్నటువంటి ఆ లోకం లాగా ఉంది. అప్పుడు వాళ్ళు ఒక చిన్న ట్యూబ్ లో నా వీపుకి అక్కడ ఒక ఇన్సర్ట్ చేశారు, ఎనర్జీ ఇన్సర్ట్ చేశారు. అది వాళ్ళు చేసి తట్టి వెళ్ళిపోన్నారు. వెళ్ళేటప్పుడు అంతా మసకగా ఉండి అస్పష్టంగా ఉండింది. వాళ్ళు ఇన్సర్ట్ చేసి నేను మళ్ళీ బయటికి వస్తూ ఉంటే అన్ని స్పష్టంగా కనబడుతుంది.
ఇప్పుడు ఎలాగైతే స్పష్టంగా చూస్తున్నా అలా స్పష్టంగా నేను ఆ లోకంలో ఆ బయటకు రాగానే ఆ భవనంలో నుంచి బయటకు రాగానే పోయేటప్పుడు నాకు అంత మసకగా కనబడింది. ఏమీ కనపడలేదు. బయటకు రాగానే స్పష్టంగా అక్కడ అంతా పిరమిడ్లు ఉన్నాయి. కుప్పలు కుప్పలు మొత్తం ఆ లోకం అంతా పిరమిడ్లే, పిరమిడ్ హౌసెస్ కంప్లీట్ గా పిరమిడ్స్ ఉన్నాయి. ఇప్పుడు 2007లో ధ్యానం చేసేటప్పుడు నాకు కలిగిన అనుభవం ఇది. ఒక యాస్ట్రల్ ట్రావెల్ ఎక్స్పీరియన్స్ ఇది. అవన్నీ మనం చూడొచ్చు, ధ్యానం చేస్తుంటే వస్తాయి. తిరిగి మళ్ళీ 2018లో ధ్యానం చేస్తుంటే నాకు ఆ పిరమిడ్ లోకంలో నుంచి నేనేం ప్లాన్ చేయలేదు, నేనేమి ధ్యానం అనుకోలేదు. ఒక పిరమిడ్ వచ్చి నాయుడుపేటలో, అది మేము కట్టబోయేటువంటి పిరమిడ్ స్థలంలో అది ల్యాండ్ అవ్వడం కనబడింది. వాస్తవానికి ఆ రోజు నేను బాగా అలసిపోయి ఉన్నాను. ఆ అలసిపోయి ఉన్నటువంటి నేను విశ్రాంతి కోసం 2 గంటలు ధ్యానం చేయాలని కూర్చున్నాను. అంటే ఇంకేం చేయలేదు, నాకు తెలియదు అసలు ఇదంతా. ఆ లాస్ట్ 10 నిమిషాల్లో నాకు ఈ దృశ్యము, ఈ ఎక్స్పీరియన్స్ నాకు కలిగింది. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఈ పిరమిడ్ ఎనర్జీని మనం ఉపయోగించుకోవాలి. అంటే శరీరం ఆరోగ్యంగా ఉండడానికి, మనసులో ఉండేటువంటి గందరగోళాలు పక్కకి వెళ్ళడానికి, ముఖ్యంగా రజోగుణము అంటే నేను అనేటువంటి ఆ గుర్తింపును నేను కాపాడుకోవాలి, నన్ను అందరూ పొగడాలి, నేను చేసే పనులను చూసి నన్ను అందరూ మెచ్చుకోవాలి. చూసారా, ఈ ఐడెంటిటీ, కీర్తి, ప్రతిష్ట, కాంక్ష, ఇవన్నీ పక్కకి వెళ్ళాలి, ఇవన్నీ ధ్వంసం చేయాలి వాటిని. చూసారా, కాబట్టి ఇవంతా కూడా ఆ మనసు ఖాళీ అవ్వాలి, ఈ చెత్త అంతా బయటికి వెళ్ళిపోవాలి. ఎప్పటికి వెళ్ళాలి? ఇంకో 100 సంవత్సరాల తర్వాతనా? కాదు, ఇప్పుడే. అలా అవ్వడం కోసమే మనం బాగా ఈ పిరమిడ్ లో కూర్చుని ధ్యానం చేయడం ద్వారా త్వరగా మనసు ఖాళీ అవుతుంది. నా పేరు వేశారు అక్కడ, చూసారా, నాకు ఒక శాలువా కప్పారు అక్కడ, వీటిల్లో నుంచి బయటికి రావాలి. ఏ గుర్తింపు కోసం ఏది చేయకూడదు, మన ఆత్మ సంతృప్తి కోసం చేయాలి అనేటువంటి భావనతో జీవించాలి. ఇవన్నీ తెలుస్తాయి పిరమిడ్ లో కూర్చొని కనుక ధ్యానం చేస్తూ ఉంటే. నిమిత్త మాత్రం భవ, నా వల్ల ఏంది ఈ పని చేస్తున్నా. ఈరోజు వంట చేశాను, అయిపోయింది, బస్. ఎవరికో ధ్యానం చెప్పాను, అయిపోయింది, బస్, కేల్కతం, అంతే. అలా ఎప్పుడైతే మనం నిమిత్త మాత్రంగా ఉండగలుగుతామో అప్పుడు నెమ్మదిగా మన హృదయం దగ్గరికి మనం రాగలుగుతాం. అలా రావడానికి ఈ పిరమిడ్ శక్తి మనకు బాగా ఉపయోగపడుతుంది. మనకి శరీరానికి అనారోగ్యం అంటే ఏంటి? ప్రాణశక్తి తగ్గడం. దానికనే మన వాళ్ళు ఎన్నో రకాల పిరమిడ్స్ తయారు చేశారు. కళ్ళకి ఐ పిరమిడ్స్ అని, మోకాళ్ళకి నీ పిరమిడ్స్ అని. ఎందుకని ఇలా ఇవన్నీ చేశారు? మళ్ళీ ఏం తాయెత్తుల్లాగా చేశారేమో అనుకుంటారు. కాదు, ఆయా ప్రాంతాలలో, ఆ శరీరంలో, ఆ భాగాలలో ప్రాణశక్తి తగ్గింది. సో వీళ్ళు ఆల్రెడీ ఆ ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకోలేక, వాటిని వదులుకోలేక ఇబ్బంది పడుతుంటారు. ఆ ఎమోషన్ వదిలితే ఇక్కడ ఆ నొప్పులు పోతాయి. ఊరికే రుద్దితే పోదు చేత్తో. అందుకని ఏం చేస్తాం? ఒక బ్రష్ పెట్టి బాగా రుద్దుతాం. అట్లా బ్రష్ పెట్టి రుద్దితే ఎలాగైతే ఉరికి పోతుందో, అలా మన లోపల అనేక జన్మల సంస్కారాల ద్వారా వచ్చినటువంటి ఆ సరికాని గుణాలు కొట్టుకుపోవాలని అంటే అంత ఫోర్స్ గా పైపు, ఎలాగైతే ఫోర్స్ బోర్ పంప్ పైప్ పెట్టి కొడితే ఎప్పుడైతే అదంతా పోతాయో, అలాంటి ఫోర్స్ ఎనర్జీ ఎక్కడ వస్తుంది అంటే ఒక్క పిరమిడ్ లో కూర్చొని ధ్యానం చేసినప్పుడు మాత్రమే వస్తుంది. సో ఇది అర్థం చేసుకొని మనకి దగ్గరలో ఉండేటువంటి ఆ పిరమిడ్ శక్తిని ఉపయోగించుకోవాలి. ఆ పిరమిడ్ లో పోయి కూర్చొని ధ్యానం చేసుకోవాలి. దూరం దగ్గరలో లేవు, ఇంట్లోనే ఒక 2x2 పిరమిడ్ పెట్టుకోవాలి. నాకు బాగా గుర్తు, డాక్టర్ జీకే గారి దగ్గర ఒక అబ్బాయి ఉండేవాడు, పేరు గుర్తులేదు నాకు, సన్నటి కుర్రాడు. ఆ అబ్బాయి అంటుండేవాడు, ఇంట్లో ఫ్రిడ్జ్ కి మనం 20,000 పెడతాం, దాంట్లో ఏముంటుంది? ఫ్లోరో కార్బన్ అనేటువంటి విషవాయువు ఉంటుంది. అది 24 గంటల విషవాయువు రిలీజ్ చేస్తూ ఉంటుంది. ఆ ఇంట్లో వాళ్ళ ఆరోగ్యాన్ని పాడు చేస్తూనే ఉంటుంది. కానీ ప్రతి ఇంట్లో ఫ్రిడ్జ్ ఉంటుంది.
ఏసీ ఉంటుంది, ముక్కులు మూసుకుపోతున్నా. చూసారా, అవన్నీ కొంటున్నాం మనం. మరి ఒక పిరమిడ్ ఇంట్లో పెట్టుకుంటే ఒకరు 1000 రూపాయలు, 5000, 10,000 వాళ్ళ స్థితిని బట్టి, కాపర్ పిరమిడ్ కొంచెం ఖరీదు ఎక్కువ పెట్టుకుంటే ఏమవుతుంది, నీకు ఆరోగ్యం వస్తుంది, మంచి వైబ్రేషన్స్ ఇల్లంతా పోతాయి. పత్రిక గారు ఏం చెప్పారు, ప్రతి గదిలో పిరమిడ్స్ ఉండాలి, ప్రతి గదిలో పిరమిడ్స్ ఉండాలి అని చెప్పారు. ఇక్కడ చూడండి, నేను చూపిస్తాను. నేను చూసారా, నేను ఇంట్లో ప్రతి చోట, ప్రతి గదిలో ఇలాంటి పిరమిడ్స్ నేను ఎక్కడ చూసినా పెట్టేస్తుంటాను కంప్లీట్ గా. ప్రతి చోట, ఈవెన్ కంప్యూటర్ పక్కన, డైనింగ్ టేబుల్ పక్కన చూడండి అన్ని పెట్టేస్తుంటాను. ఎక్కడ ప్రతి చోట పెట్టేస్తాను కంప్లీట్ గా. అంటే మనకి ఒక సత్యం తెలిసినప్పుడు దాన్ని వెంటనే ఏం చేయాలంటే ఇంప్లిమెంట్ చేయాలి, ఆచరణలో పెట్టడానికి ప్రయత్నించాలి. అప్పుడు దాని లాభాలు మనం అందుకుంటాం, దొరకపుచ్చుకోగలుగుతాం. చూసారా, కాబట్టి ఈ యొక్క మన యొక్క లైఫ్ పర్పస్ మనం అర్థం చేసుకునేందుకు కోసమే మనకి ఈ యొక్క పిరమిడ్ టెక్నాలజీ, పిరమిడ్ ధ్యాన మందిరాలు ఉపయోగపడతాయి. ఎందుకంటే మనం కొన్ని పరిమితుల్లో ఉంటాం. నేను ఆడ, నేను మగ, లేకపోతే మా యొక్క సాంప్రదాయం ఇది, ఈ బౌండరీస్ లోనే జీవిస్తూ ఉంటాం ఫ్రెండ్స్ మనం. కానీ ఒక పిరమిడ్లోకి వస్తే అసలు అవన్నీ ఎగిరిపోతాయి, ఏ ఆలోచనలు ఉండవు. హాయిగా శ్వాస మీద ధ్యాస పెట్టి కూర్చున్నప్పుడు ఏమవుతుంది, మనల్ని ఆ గత సంస్కారాలు, సాంప్రదాయాలు, ఆ పద్ధతులు ఇవన్నీ వెనక్కి లాగుతుంటాయి. ఎందుకంటే మన పెద్దవాళ్ళు ఆ రకంగా చెప్పారు సత్యాన్ని. ఇక్కడికి వస్తే ఏమున్నాయి, ఏమీ లేవు. ఏమీ లేని స్థితిలో ఉన్నప్పుడు మాత్రమే సత్యం అర్థమవుతుంది. గుర్తుంచుకోండి, మనం ఎంతసేపు ఏం చేస్తామనంటే పుట్టిన తర్వాత ఇప్పటి వరకు మనం సంపాదించుకున్నటువంటి ఆ పూర్వ జ్ఞానపు పరిధిలోనే ఉంటాం. మనం ఏదైనా కొత్త విషయం వింటున్నా కూడా దాన్ని మనకి తెలిసిన పాత జ్ఞానంతో కంపేర్ చేసి ఇది అట్లా కదా అని మాట్లాడుతున్నాం. ఇది అలవాటు అయిపోయింది. ఎందుకంటే అహం ఉంటుంది, ఈగో ఉంటుంది. ఆ ఈగో ఏం చేస్తుంది అంటే మనల్ని ఎంతసేపు పాత జ్ఞానం వైపు తీసుకొస్తుంది, మన మెమరీలోకి తీసుకొచ్చి దాంతో కంపేర్ చేస్తుంది. కానీ పిరమిడ్లో అది ఉండదు. ఏ పక్క చూసినా ఒకే రకంగా కనబడుతుంది, ఇంకేమీ చేయలేదు, కళ్ళు మూసుకొని కూర్చుంటావు. ఎప్పుడైతే కళ్ళు మూసుకొని కూర్చుంటావో అప్పుడు నెమ్మదిగా ఓహో, నేను ఈ శరీరం, మనస్సు, బుద్ధి కాదు, నేను ఎప్పుడు ఉండే ఆత్మ పదార్థాన్ని అన్నటువంటి అనుభవం కలిగే తీరు. సాధనమున పనులు సమకూరు ధరలోన, పిండి కొద్ది రొట్టె కదా. రోజంతా నేను బిజీ, నాకు టైం లేదు, నేను చాలా బిజీ ఆర్టిస్ట్, నేను ఎన్ని పనులు, నాకు ఎంతమందికి ఎంత చేయాలి, నేను అర్థమైందా. అని నీకు నువ్వు సేవ చేసుకునే దానికి నీకు టైం లేదని అంటే దానికి ఏ దేవుడు సహాయపడ్డు. అందుకే మాధవ సేవ చేయాలి. అంటే నీ లోపల ఉన్న మాధవుడికి సేవ చేసి ఆ తర్వాత అప్పుడు నువ్వు చేసే సేవ ఇంకా అద్భుతంగా ఆత్మ పూజ చేసుకోవాలా అని పత్రిక గారు చెప్తారు. అంటే పనులు ఉంటాయి, ఎవరికి లేవు పనులు, భిక్షగాడికి కూడా పనులు ఉంటాయి. వాడు కూడా బిజీ అంటాడు, నేను 4 వీధులు రౌండ్లు కొట్టాలా అని అంటాడు. వాడు కూడా, ప్రతి ఒక్కడు పరిస్థితి అలాగే ఉంటుంది. అని నీకు నువ్వు సేవ చేసుకోవాలి. నీ ఎదుగుదల, రమణ మహర్షి కూడా చెప్తాడు, నీ ఎదుగుదల పట్ల నువ్వు ధ్యాస పెట్టకుండా నువ్వు ఎంతసేపు ఏదో చేస్తాను అంటే నువ్వు ఎప్పటికీ కూడా ఆ మోక్ష స్థితిని పొందలేవు. ఎంత పలకడం అంతే, పల్లాయి పదాలు పలకడం అంతే, లేదా సీనియర్ మాస్టర్ నేను అనిపించుకోవడం అంతే, ఎవరో పొగుడుతుంటే ఉబ్బిపోయి ఇంటికి రావడం అంతే. అని లోపల మాత్రం అంతా డొల్ల. ఆ డొల్ల స్థితి పోవాలి అని అంటే మనం ఈ పిరమిడ్లో కూర్చొని, ఎవరో ఒకరు గట్టి ఉంటారు, మన దగ్గర పిరమిడ్ లేదు, ఎవరో గట్టి ఉంటాడు, పోయి ఆ మిద్దిపైన కూర్చొని ఒక 2 గంటలు ధ్యానం చేసుకుని ఇంటికి పోయేది, అయిపోయి. లేదు, ఇంట్లో ఒక పిరమిడ్ పెట్టుకునేది. ఫ్రిడ్జ్ ఉందిగా, ఏసీ ఉంది కదా, మిక్సీ ఉంది, గ్రైండర్ ఉంది, అన్నీ ఉన్నాయి, ఫ్యాన్లు ఉన్నాయి, గదికి ఒక ఫ్యాన్ ఉంది, బైకులు ఉన్నాయి, 1-2 బైకులు ఉన్నాయి, లేకపోతే కొంతమంది కార్లు ఉంటాయి. ఎందుకు మనం దీన్ని ఉపయోగించుకుంటామంటే ఇంకా అవగాహన లేదు, దీని మీద ధ్యాస పెట్టడం లేదు. మనం ఒక పిరమిడ్ తెచ్చి పెట్టుకోవాలనుకోగానే మనం లెక్కలేసేస్తాం. చూసారా, కాబట్టి చాలా మంచి ప్రయత్నం ఇది. మరి
పిరమిడ్ ఇంజనీర్ శివ, మరి పావని గారు ఒక మంచి ప్రయత్నం చేస్తున్నారు. కొత్త కాన్సెప్ట్, కొత్త సబ్జెక్ట్ తీసుకొని, కొత్తదంటే అందరూ క్లాసులు పెడుతున్నారు. అలా కాకుండా పిరమిడ్స్ మీదనే చక్కగా క్లాసెస్ పెట్టించడం అనేది చాలా అవసరం ఇప్పుడు ఉండేటువంటి ఈ పరిస్థితుల్లో. కాబట్టి మనస్ఫూర్తిగా అభినందనలు పావని మేడంకి, శివాకి. మరి శివ ఇటీవల వాట్సాప్లో నాకు ఒక చక్కని తను తయారు చేసినటువంటి కాపర్ రాడ్స్ తో చేసిన పిరమిడ్ కూడా ఒకటి ఫోటో పెట్టాడు. ఇట్లా ఎన్నో ప్రయోగాలు చేస్తున్నాడు తను. కాబట్టి ఆ పిరమిడ్స్ కూడా తెప్పించుకొని చక్కగా వాటి కింద కూర్చొని ధ్యానం చేయడం. మన కిరణ్ వాళ్ళ సెంటర్ లో కూడా ఒక కాపర్ పిరమిడ్ చక్కగా తయారు చేసి పెట్టాడు. మంచి ఎనర్జీస్ ఉన్నాయి. నేను కూడా అందులో ధ్యానం చేశాను. కాబట్టి పత్రి గారు మనకిచ్చిన అవకాశం ఏంటంటే పిరమిడ్ టెక్నాలజీ అనేది ధ్యానంలో ఇంకా త్వరగా ఫలితాలు పొందడం కోసమే పిరమిడ్ టెక్నాలజీ ఇచ్చాడు. మనుషులు చాలా బిజీ కాబట్టి, ఎందుకంటే వ్యాపారం, వ్యవసాయం, ఉద్యోగం, సంసారం అంతా బిజీనే. అక్కడెక్కడో కొంచెం టైం మిగిలితే ధ్యానం చేయాలి. ఆ చేసే ఆ టైంలో కూడా ఎక్కువ ఫలితాలు రావాలి వీళ్ళందరికీ అనేటువంటి ప్రేమతో, మమకారంతో పత్రి సార్ ఏం చేశాడంటే ఈ ధ్యానానికి ఈ పిరమిడ్స్ ని కనెక్ట్ చేశాడు. తద్వారా అతనికి ఇంకొంచెం ఎక్కువ ప్రయోజనం చేకూరుతుంది అనేటువంటి ఉద్దేశంతో. కాబట్టి మరి ఇప్పుడు విన్నటువంటి శ్రోతలందరికీ, ప్రేక్షకులకు అందరికీ, మాస్టర్లకి నా విజ్ఞప్తి, తప్పనిసరిగా ముందు ప్రతి ఇంట్లో పిరమిడ్స్ పెట్టుకోండి. సరేనా? ఇప్పుడు నేను చూడండి, మా ఇంట్లో ప్రతి చోట ఉంటాయి. నా దగ్గర ఎప్పుడు ప్రతి మూల మీరు ఎక్కడ ఏ గది చూసినా పిరమిడ్స్ ఉంటాయి కంప్లీట్ గా. నేనేమి పిరమిడ్ ఇంజనీర్ కాదు, గుర్తుపెట్టుకోండి. పిరమిడ్ మాస్టర్ అంతవరకు. ఆయన పత్రి సార్ ఒకసారి చెప్పారు, ప్రతి గదిలో ఏ మూల ఏ పక్క చూసినా పిరమిడ్లు ఉండాలన్నాడు. కాబట్టి అంటే అవి ఆ వాస్తు దోషాలను కూడా తీసేస్తుంది. ఆ పిరమిడ్స్ పెట్టుకోవడం ద్వారా మీకు ఎక్కడైనా ఇండ్లలో ఇంకా నమ్మకాలు ఉంటే కొంతమందికి ఆ వాస్తు దోషాలను తీసేస్తుంది. పిరమిడ్ వాస్తు అనే బుక్ ఉంది, చదవండి. ఆయన పేరు గుర్తులేదు నాకు, చేతన్ భట్ అనుకుంటాను. అది అమెజాన్ లో కూడా దొరుకుతుంది, పిరమిడ్ వాస్తు అనే పుస్తకం. అంటే ఈ వాస్తు సందర్భంగా ఏం చేస్తారు అందరూ, ఈ గోడ కొట్టి ఆ కిటికీ పెట్టడం. నా అంత అనుభవజ్ఞుడు ఇంకొకటి లేడు. మా నాన్నగారు ఉన్నప్పుడు, ఆయన ఇప్పుడు లేరు, కాలం చేశారు. మాది పాత పూర్వీకుల ఇల్లు. ఒక్కొక్క వాస్తు పండిట్ వచ్చేది, ఈ గోడ తీసేయి, ఆ కిటికీ పెట్టు. అక్కడ లేదు, మళ్ళీ ఇంకొకటి వస్తాడు, ఇక్కడ అసలు కిటికీ ఎవడయ్యా నిజమన్నది, అక్కడ గోడ పెట్టాయా, ఈ పక్క కిటికీ ఉండాలి అని చెప్పేవాడు. ఈయన తలకాయ గోక్కొని మళ్ళీ అక్కడ అంటే ఏంది చేసిందే తిప్పి తిప్పి చేసిన పనే చేసేవాడు. ఇట్లాంటి బాధలు ఎందరికో ఉన్నాయి. దానికి ఆ చేతన్ భట్ గారి పుస్తకం, ఇంతలా పుస్తకం, అది తెలుగులో కూడా ఉందండి. పత్రి గారు బెంగళూరు పిరమిడ్ వాళ్ళకి ఆయన పిలిపించారు. ఎందుకు ఇవన్నీ చేస్తున్నారు సార్ అని అంటే, ఏదో ఒక నమ్మకంతో కాకుండా శాస్త్రీయ దృక్పథంతో చేయాలి ఏ పని చేసినా అనేది పత్రి గారి ఉద్దేశం. ఆయన సైన్స్ స్టూడెంట్, ఏజీ ఎంఎస్సి ఆయన. అందుకని శాస్త్రీయ దృక్పథంతో ఉండాలి. కాబట్టి అలాంటి చేతన్ భట్ అనుకుంటాను ఆయన పేరు పూర్తిగా. అలాంటి వాళ్ళు కూడా శాస్త్రీయంగా చెప్తున్నారు, అవును నువ్వు గోడలు కొట్టక్కర్లేదు, ఒక పిరమిడ్ ఇంట్లో పెట్టుకో చాలు, నువ్వు ఆ యొక్క అక్కడ ఉండేటువంటి సరికాని దోషాలు ఏమైనా ఉంటో పోతాయి పిరమిడ్స్ ద్వారా అని పిరమిడ్ వాస్తును కూడా ఆయన రాయడం జరిగింది. కాబట్టి చాలా సంతోషం మై డియర్ ఫ్రెండ్స్. పిరమిడ్ టెక్నాలజీ కేవలం ఆధ్యాత్మిక ఎదుగుదలకి కాదు, భౌతిక జీవితంలో కూడా ఇట్లాంటి ఈ యొక్క దోషాలు పోవడానికి మనం ఉపయోగించుకోవచ్చు అని ఎందరో పరిశోధనలు చేస్తున్నారు, ప్రయోగాలు చేస్తున్నారు. మరి మనం కూడా దాన్ని ఉపయోగించుకుందాం చక్కగా పత్రి గారు చూపించినటువంటి ఆ యొక్క దివ్య మార్గంలో. సో ఫ్రెండ్స్, ఎవరికైనా డౌట్స్ ఉంటే ఒక 10 నిమిషాలు అడగండి, తర్వాత క్లోజ్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. మాస్టర్స్ ఎవరైనా అడుగుతారా డౌట్స్ సార్? హ్యాండ్ రైజ్ చేయండి అడిగే వాళ్ళు. సార్ నేనే ఒక క్వశ్చన్ అడుగుతాను సార్, ఒక డౌట్ ఉంది. ఇప్పుడు మన పత్రిజీ సార్ చెప్పారు కదా సార్, పిరమిడ్ కట్టించి ప్రపంచానికి ఇచ్చిన వాళ్ళకి ఇదే ఆఖరి జన్మ అని. అవును. అది ఎలా సార్? ఇప్పుడు మన ఆఖరి జన్మకి ఈ పిరమిడ్ కట్టించడానికి సంబంధం ఏంటి? చాలా సింపుల్. ఇప్పుడు ఒక ఊర్లో అనేక దేవాలయాలు ఉంటాయి. ఆ దేవాలయాల్లో పోయి చక్కగా పూజ చేసుకుంటున్నారు, వస్తున్నారు.
కానీ ఆ దేవాలయాల్లో ఉన్నటువంటి దేవుళ్ళందరూ చేసేటువంటి ధ్యానం చేసుకునేటువంటి ఆలయం ఒకటి ఎవరైతే కట్టిస్తారో, ఆ శివుడు చేసే ధ్యానం సాధారణ మానవులు కూడా చేసుకునేటువంటి భాగ్యం కలిగించే ధ్యాన మందిరం ఎవడైతే కట్టిస్తాడో అంతకంటే ఇంక గొప్ప పని ఇంకేం చేయగలడు వాడు భూమి మీద. కాబట్టి అందుకనే పత్రిక గారు ఏం చెప్పారు అంటే, బాబు నువ్వు ఒక్క ధ్యాన మందిరం కట్టిస్తే చాలు, నీ సకల పాపాలు ఏవైనా ఉంటే గర్జన్మల తాలూకా కర్మ బాకీలు ఏమైనా ఉంటే అవన్నీ కూడా పక్కకి వెళ్ళిపోతాయి. నువ్వు సత్యలోకానికి వెళ్తావు అంటే ఇంకా అదే ఆఖరి జన్మ. ఎందుకని? అంతకంటే ఇంకేముంది చేయడానికి పని భూమి మీద, అంతకంటే గొప్ప పని ఇంకేముంది. ఎందుకనంటే వీడు వెళ్ళిపోయిన తర్వాత కూడా ప్రజలు అంతా ఏం చేస్తారు, సాధన చేసి వాళ్ళు ముక్తిని పొందేటువంటి అవకాశాన్ని వీడి ఇంటి మీద 1,00,000 రూపాయలు పెట్టి పిరమిడ్ కట్టినా, ఆ ఊర్లో 2 కోట్లు పెట్టి పిరమిడ్ కట్టినా కొన్ని వందల సంవత్సరాలు ఏమవుతుంది అక్కడ ఉండేటువంటి మానవాళి అంతా కూడా తరించేదానికి, ముక్తిని పొందేదానికి వీడు సహాయపడుతున్నాడు భూమి మీద. అసలు మాస్టర్స్ కి ఆ శరీరం లేదు, ఉన్నది మనకే. కాబట్టి వాళ్ళ యొక్క ప్రణాళికలన్నీ ఎవరు నెరవేరుస్తారు భూమి మీద? శరీరం ఉన్నటువంటి మనమే. వాళ్ళు ఇంజనీర్స్, మన వర్కర్స్. కాబట్టి అందుకే పత్రిక గారు చెప్పారు, ఎవరైతే పక్కవాడి మోక్షానికి సహాయపడతాడో, నిర్మాణాత్మకంగా సహాయపడుతున్నాడు వాడు. ఇప్పుడైతే ఒక పిరమిడ్ ఆ ఊర్లో, ఇప్పుడు కాళహస్తిలో ఒక 100/100 పిరమిడ్ వచ్చింది అనుకోండి, అక్కడికి వచ్చేటువంటి తీర్థయాత్రికులంతా కూడా ఏం చేస్తారు, వచ్చి ఇక్కడ ఏదో ఉంది శివుడి బొమ్మ పెట్టుకుంటే ధ్యానం చేస్తాం, పదం అరగంట ధ్యానం చేస్తాం. మళ్ళీ వాడు వాళ్ళ ఊరికి పోయినప్పుడు ఏం చేస్తాడు, వాడు ఎక్కడ చక్కగా వాడు ఆటోమేటిక్గా ధ్యానం చేస్తాడు. సో ఈ పుణ్యకర్మ అంతా ఎవరి అకౌంట్ లో పోతుంది? ఎవరైతే ఆ పిరమిడ్ కట్టించారో వాళ్ళకి వెళ్తుంది. అందుకే సారు నువ్వు సత్యలోకానికి వెళ్తావునైనా ఒక పిరమిడ్ కట్టి భూమికి అంకితం చెయ్యి అని చాలా స్పష్టంగా చెప్పాడు. దగ్గర దారి అనమాట. షార్ట్ కట్ లో నువ్వు మోక్షాన్ని పొందడానికి ఆయన మార్గం చూపించాడు. అంటే 1 షాట్ ఆల్ బర్డ్స్ అంటారు దీన్నే, 1 షాట్ ఆల్ బర్డ్స్ అంటారు. కాబట్టి ఎవరైతే ఆ యొక్క పిరమిడ్ నిర్మాణానికి ఉద్యుక్తులతో మనం చూస్తుంటాం, చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. 20 ఏళ్ళ నుంచి ధ్యానం చేస్తుంటారు. వాళ్ళకంటే ఒక 2 సంవత్సరాలు వచ్చి ధ్యానం చేసిన వాళ్ళు అసలు ఎంతో ఇన్వాల్వ్ అవుతారు. మా ఊర్లో అలాగే కేవలం 2 సంవత్సరాలు అయింది ఒక రెడ్డి గారు ధ్యానానికి వచ్చి. ఆయన దాదాపు 50 లక్షల స్థలం డొనేషన్ ఇచ్చాడు. మరి అవగాహనతో ఇచ్చాడు, ఆవేశంతో కొనకంతో ఇవ్వలేదు. అంతా అవగాహనతో ఇచ్చాడు. చూసారా, మనం ఈ మాటలు ఎన్నైనా చెప్తాం, ₹1 జోబులను తీయాలంటే 100 లెక్కలు బయటకు వస్తుంది దాంట్లో నుంచి ప్రాపంచికంగా. మరి ఎలా ఇవ్వగలిగాడు అతను? స్థితి చాలా ఇంపార్టెంట్, ఆ జ్ఞానం చాలా ఇంపార్టెంట్, ఆ జ్ఞానం పట్ల శ్రద్ధ చాలా ఇంపార్టెంట్. నేను దైవాన్ని తెలుసుకునే తీరాలి, దైవమే ప్రధాన వస్తువు, తర్వాతే మిగతావన్నీ అనేటువంటి ఆ యొక్క అవగాహన ఎప్పుడైతే ఉంటుందో, మనం ఎప్పుడో సాయంత్రం పూట పార్కుకు పోయినట్టుగా ఈ కార్యక్రమాలకు రాము మనం. ఇదే మనం మొట్టమొదటి మౌలికం దైవమే, ఫస్ట్ దైవం, తర్వాతే మిగతా అన్ని గానా భజానాన్ని ఉంటాయి, కానీ ముందు దైవము. ఆ స్థితి అనేక జన్మల సంస్కారాల నుంచి వస్తుంది. ఇప్పుడు పెంచుకోవచ్చు, పిరమిడ్ లో కూర్చొని పోయి ధ్యానం చేస్తే వస్తుంది. అయితే ఆ తపన ఉండాలి, ఆ హృదయంలో ఆ ఆరాటం ఉండాలి, నేను దైవాన్ని తెలుసుకోవాలన్నటువంటి ఆ ఆరాటం ఉండాలి. అది ఉన్నప్పుడు మరి కన్నప్ప కనపడలేదు, ఏం పాండిత్యం ఉంది ఆయనకి, ఏం శాస్త్రాలు చదివాడు ఆయన? చూసారా, అంటే హృదయంలో నిర్మలత్వం చాలా ఇంపార్టెంట్. లాజికల్ మైండ్ ఉండే వాళ్ళకి దైవం దొరకడు, తర్కం చేసేవాడికి, వాదన చేసేవాడికి దైవం దొరకడు. ఎవడైతే హృదయపూర్వకంగా ఉంటాడో అయినా నేను దొరుకుతాడు. ఈ నిర్మల స్థితి రావడానికి మనం పిరమిడ్ లో కూర్చొని ధ్యానం చేయడం అలవాటు చేసుకోవాలి. ఆ పిరమిడ్ షేప్ చూడండి, ఇప్పుడు నేను ఇంట్లో ఎప్పుడు కూడా దీన్ని చూస్తుంటాను, ఏ మూలకు పోయినా కూడా దీన్ని చూస్తుంటాను. చూస్తే మైండ్ ఖాళీ అయిపోతుంది, ఎంటీ అయిపోతుంది. ఎందుకంటే ఈ షేప్ చూడండి చక్కగా, ఈ షేప్ చూడండి అంతే. ఇక్కడ కింద అనేకం, పైన ఏకం, ఈ ఏక బిందువు ఇది చూడండి, ఏకత్వం, ఇది వన్నెస్. ఇక్కడ అనేకం 4 పక్కల. అందుకు ఆ యొక్క ఎంటీనెస్ కోసం కూడా మన ఇంట్లో పిరమిడ్స్ అన్ని చోట్ల పెట్టుకుంటూ ఉండాలి. థ్యాంక్ యూ. నెక్స్ట్ క్వశ్చన్. ఒక క్వశ్చన్ ఎవరైనా మాట్లాడతారా? హేమలత మేడం ఇది అడుగుతాను అనుకున్నారు, అడగండి. నమస్తే సార్. నమస్తే అండి.
అదే ఇప్పుడు మీరు శ్వాస మీద ధ్యాస పెట్టుడు హృదయం మీద పెట్టమన్నారు కదా సార్, మనసు మీద కాకుండా. ఏంటండి ఏంటి? శ్వాస మీద ధ్యాస పెట్టడం పెద్దవాళ్ళకి అర్థం కాలేదు సార్ చెప్పడానికి, మాకు వినిపించలేదు సార్. శ్వాస మీద ధ్యాస ఇక్కడ గమనిస్తాం సార్ ముక్కు దగ్గర. ఓకే, అది వాళ్ళ శ్వాసను గమనించడము ఎలా వాళ్ళకి అర్థం కాలేదండి సార్. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీరు? పచ్చికాపాలం సార్. నేను ఇంతకు ముందుగానే హేమలత వాట్సాప్ లో మెసేజ్ చేసినాను, అప్పుడు మాట్లాడలేకపోయాను. నాకు ఇప్పుడు అవకాశం వచ్చింది మీతో మాట్లాడడానికి. ఓకే ఓకే, మీరు వాళ్ళకి దగ్గరలో ఉండే పిరమిడ్ మాస్టర్ల నంబర్లు ఇవ్వండి వాళ్ళకి, లేదా దగ్గరలో ఉండే ధ్యాన కేంద్రానికి వెళ్ళి వాళ్ళ దగ్గర కూర్చొని ధ్యానం చేయమనండి, అప్పుడు అవగాహన వస్తుంది. ఓకే, అదే మీరు ఇప్పుడు హృదయం మీద దృష్టి పెట్టండి మనసు మీద కాదన్నారు కదా, అందుకని నాకు ఒక డౌట్ వచ్చింది సార్. మీరు సరిగా వినలేదమ్మా, మీరు సరిగా అసలు వినలా. మీరు అసలు నేను శ్వాస మీదే ధ్యాస పెట్టమన్నాను. ఆలోచన పని చేస్తే మనసు, ఆలోచన వస్తే మనసు పనిచేస్తుంది, ఆలోచన లేకపోతే హృదయం పనిచేస్తుంది అన్నానే గాని మీరు హృదయం మీద ధ్యాస పెట్టండి అని నేను వాడలేదు ఆ పదాలు. మీరు వినలా సరిగా. ధ్యాస కాదు సార్, నేను కూడా చెప్పేది ధ్యాస కాదు. అదే ఆలోచనలు వచ్చినప్పుడు అక్కడ పెట్టమన్నారు, నేను దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేక. వినాలి, సరిగా వినాలి, వినండి, నేను చెప్పేది వినండి. ఆలోచన వస్తే శ్వాసను గమనించాలి. మీరు కెమెరాను ఒక చోట కుదురుగా పెట్టండి ఫస్ట్. అసలు మీరు ఆలోచన వస్తే శ్వాసను గమనించాలి, ఆలోచన లేకపోతే అలాగే ఉండిపోవాలి. ఆలోచనలు వస్తుంటే పనిచేసేది మనస్సు, ఆలోచనలు లేకుండా ఉంటే పనిచేసేది హృదయం. ఈ రెండు వాక్యాలే నేను చెప్పింది. అంతే తప్ప మీరు అన్నట్టుగా హృదయం మీద ధ్యాస పెట్టండి అన్నటువంటి స్టేట్మెంట్ నాది కాదు. అది మీరు ఇదే అమ్మా విను. వాళ్ళు గమనించడానికి అది ఎలాగ నేను మీ ద్వారా అనుకుంటున్నా సార్. ఇక్కడ జరగదమ్మా అది. వాళ్ళకి దగ్గరలో ఉండే ధ్యానం మన పిరమిడ్ మాస్టర్లు పోయి కలవమనండి. ఫోన్ లో నా దగ్గర నుంచి నీకు, నీ దగ్గర నుంచి వాళ్ళకి సాధ్యపడదు, అది వద్దు. వాళ్ళని దగ్గరలో ఉండేటువంటి పిరమిడ్ ధ్యాన కేంద్రం ఉందా పచ్చికాపురంలో? ఉంది సార్. అక్కడ ఎవరైనా సీనియర్ మాస్టర్స్ ఉన్నారా? వాళ్ళతో వాళ్ళ దగ్గర కూర్చోబెట్టి ధ్యానం చేయించండి. అప్పుడు అది డైరెక్ట్ డైరెక్షన్, డైరెక్ట్ శిక్షణ అవుతుంది. అప్పుడే బాగా వాళ్ళకి అవగాహన వస్తుంది. ఓకేనా ఏమా? రైట్ మేడం, థ్యాంక్ యూ, బాయ్ బాయ్. నెక్స్ట్ స్నేహ డౌట్ ఏదన్నావు అడుగు ఒకసారి. లాస్ట్ క్వశ్చన్ స్నేహ, లాస్ట్ క్వశ్చన్ స్నేహ అడిగేసి. నమస్కారం. స్నేహ వీడియో ఆన్ చేయమా, సార్ కనిపిస్తాను. ఓ ఆన్ చేశానక్క. యా మాట్లాడు. చెప్పమ్మా. ఏం లేదు సార్, ఈ పిరమిడ్ కి విశ్వానికి ఏదైనా సంబంధం ఉందా అని నా డౌట్. సింపుల్ మా, ఎనర్జీ గ్రిడ్స్ ఇవి. మన ఇంట్లో కరెంట్ రావడానికి ఎలాగైతే ఊరవతల సబ్ స్టేషన్ ఉందో, ఆ సబ్ స్టేషన్ కి ఎక్కడి నుంచి ఇంకొక చోట నుంచి వస్తుంది కదా, పెద్ద ప్లాంట్ నుంచి వస్తుంది, శ్రీశైలం ప్లాంట్ నుంచో ఎక్కడి నుంచో వస్తుంది కరెంటు కదా, తీగల ద్వారా. అలాగే మన ఈ యొక్క విశ్వం నుంచి ఆ యొక్క ప్రాణశక్తిని ఆవాహనం చేసుకొని మనకి సప్లై చేసేటువంటి ఒక పవర్ గ్రిడ్ లాంటిది పిరమిడ్. అందుకు సారు భూమండలం అంతా పిరమిడ్స్ కనుక్కుంటే ప్రాణశక్తి బాగా వస్తుంది, మనుషులు అందరూ ఆరోగ్యంగా ఉంటారు, సంతోషంగా ఉంటారు, ఆత్మస్థితిలో ఉంటారు. ముఖ్యంగా చైతన్యం కాన్షియస్నెస్ ఎక్స్పాన్షన్ జరుగుతుంది, చైతన్యపు విస్తరణ జరుగుతుంది. అందుకోసం సార్ భూమి అంతా పిరమిడ్లు ఉండాలా అని సార్ సంకల్పం. మంచి క్వశ్చన్, వెరీ నైస్ క్వశ్చన్. ఇంకో క్వశ్చన్ సార్, ఇఫ్ యు డోంట్ మైండ్. లాస్ట్ క్వశ్చన్. మనం ఇంట్లో కూడా పేపర్ ద్వారా తయారు చేసుకోవచ్చా సార్? హ్యాపీగా చేసుకోవచ్చు. పిరమిడ్స్ నిర్మిద్దామని ఒక వీడియో ఉంది బాలకృష్ణ సార్ వీడియో యూట్యూబ్ లో.
ఓకే ఓకే బాలకృష్ణ పిరమిడ్స్ నిర్మిద్దాం బాలకృష్ణ సార్ అని కొడితే వస్తుంది. అందులో ఈ చార్ట్ పేపర్ తో చేయడము, చార్ట్ పేపర్ తో చేసుకోవచ్చు. సరేనా? మేము ప్రతి సమ్మర్ లో, ఈ సమ్మర్ తప్ప గత 10 ఏళ్లుగా మేము నాయుడుపేటలో సమ్మర్ క్యాంప్ నడుపుతాం. ధ్యాన విద్యార్థి పిల్లలకి అందరికి పిరమిడ్స్ చేయడం నేర్పిస్తాం, క్యాప్ పిరమిడ్స్ చేయడం నేర్పిస్తాం. వాళ్ళే చేసుకొని పెట్టుకొని ధ్యానం చేసుకుంటుంటారు పిల్లలు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ ఇంకొకరు ఉన్నారు సార్, పాపం అప్పటి నుంచి హ్యాండ్ రైజ్ చేస్తున్నారు. లాస్ట్ క్వశ్చన్ సార్. షూర్ షూర్ షూర్. రవి గారు అడగండి సార్. సార్ రవి గారు. మాస్టర్ రవి గారు హ్యాండ్ రేస్ చేశారు, అడగట్లేదు. హలో 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 సార్ నమస్తే, చెప్పండి సార్. నమస్తే సార్, చాలా హ్యాపీ సార్, మేము చూడడమే హ్యాపీ సార్. ఓకే, థ్యాంక్ యూ. మీ యొక్క ఇది ఎప్పుడు వింటూనే ఉంటాను సార్. కానీ ఈ రోజు నేను మిస్ చేశాను సార్. ఫస్ట్ నుంచి నేను వినలేకపోయాను సార్. అది చాలా బాధగా ఉంది. చాలా బాగా చెప్పచ్చు, చాలా థ్యాంక్స్ సార్. ఓకే, ఇంకా చెప్పండి. ఎలా కాళహస్తేగా మీరు? లేదు సార్, మేము తమిళనాడు సార్, మాది ఒసూరు. తమిళనాడు ఎక్కడ? ఒసూరు అండి సార్. ఒసూరా? ఓకే ఓకే. సార్ నేను పిరమిడ్ వచ్చి మాడిపోయిన పెట్టాను సార్ నేను. హలో, పిరమిడ్ 2x2 పిరమిడ్ తీసుకుని మాడిపోయిన పెట్టాను సార్. ఓకే, కానీ నేను కింద పెట్టలేదు. పవర్స్ మనకి ఉండదు కదా. ఏం పర్వాలేదు, దాని కింద కూర్చోండి, దాని కింద కూర్చొని చేయండి. హైట్ ఎంత పర్వాలేదు? హైట్ ఎంత తెలుసు? హైట్ పర్వాలేదు పర్వాలేదు. వీలైతే మీకు సౌకర్యంగా ఉంటే కొంచెం కిందకి దించుకోండి. సరే, మీకు వీలైతే తాళ్ళు, రోప్సే కదా, తాళ్లే కదా. కరెక్ట్. కొంచెం కిందకి దింపుకోండి. ఓకే సార్. కొంచెం ఎక్స్ట్రా బిట్స్ వేసుకొని దింపుకోండి. వీలు కాలేదు అలాగే ఉంచుకోండి, పర్లేదు. ఓకే సార్. ఈవెన్ మీరు మీ బెడ్ కిందైనా పెట్టుకోవచ్చు. బెడ్ కింద పెట్టుకోవచ్చా? అలాగా మీ బెడ్ కిందైనా పెట్టుకోవచ్చు. కింద కాస్త శుభ్రంగా ఏదైనా షీట్ వేసేసి దాని కిందనే పెట్టేసుకోండి. ఇదంతా సౌకర్యాలు మనం ఉన్న ఆ ఇంటి పరిస్థితిని బట్టి పోవాలి. ఓహో, సో పైన ఎక్కర్లేదు అంటారు. పైన మాత్రమే ఎక్కర్లేదు. పైన వీలైతే ఉత్తమం. ఓకే సార్. వీలు కాల పైన కీళ్ళు లేవు, కమ్ములు లేవు, ఏవి లేవు అనుకుందాం, బెడ్ కింద పెట్టండి, అంతే, అయిపోయి. సింపుల్. ఓకే, థ్యాంక్ యూ సార్, చాలా హ్యాపీ సార్, రియల్లీ. ఒసూరు చాలా మంది ఉన్నారు. ఒసూరు వాళ్ళు నాకు వాట్సాప్ చేస్తుంటారు చాలా మంది. అవును సార్, గుర్తురాలేదు. అవును సార్. సంతోషం. ఈ మార్చ్ లో పట్లి సార్ వచ్చారు సార్ అక్కడికి, అంతే సార్. తర్వాత మేము పట్లి సార్ వచ్చాను సార్ మార్చ్ లో. మార్చ్ లో పట్లి సార్ వచ్చారు అన్నమాట. అవునవును, మీకు వాట్సాప్ క్లాస్ పట్లి సార్ నేరుగా వచ్చారండి సార్. ఫస్ట్ ఆయన చూడడము అక్కడే నేర్చుకోవడం జరిగింది సార్. రియల్లీ హ్యాపీ సార్. ఓకే సార్, నెక్స్ట్ సార్. థ్యాంక్ యూ సార్. సార్ ఒక చిన్న అనౌన్స్మెంట్ చేస్తాం సార్ మీకు. ప్లీజ్. సార్ ఇప్పుడు ఏంటంటే ఈ పిరమిడ్స్ దాంట్లో కొన్ని స్పెషల్స్ రెడీ చేస్తున్నాం సార్. ఎలా అంటే పిరమిడ్ బెడ్స్ సార్, మన మంచం పైన బెడ్ లాగా వేసుకోవడానికి. అంటే ఇప్పుడు పరుపులు వస్తాయి కదా సార్, ఆ పరుపుల్నే రెడీ చేస్తున్నాం సార్. పిరమిడ్ పిల్లోస్ సార్, పిరమిడ్ బెడ్స్. మళ్ళీ తర్వాత వచ్చేసి స్పెషల్ గా ఏంటంటే పిరమిడ్ అప్రాన్స్ సార్. ఇది కరోనా అవి ఇప్పుడు డెమో చూపించగలరా? అవి చూపిస్తున్నారా రోజు? డెమో ఉంది సార్, డెమో ఉంది. ఇప్పుడు చూపించమంటే చూపిస్తాను. అదే చూపించాలి, మరి అందరికి చూపిస్తే కదా తెలుసు. చూపించకపోతే ఎట్లా? ఓకే, వచ్చేసి పిరమిడ్ లో స్పెషల్ ఇంకొక రకమైన క్యాప్ సార్. శివ
ఇది ఒక రకమైన క్యాప్ సార్ పిరమిడ్ కి. ఇది వచ్చి స్పెషల్ కరోనా పేషెంట్స్ కోసం రెడీ చేశారు సార్. 3 days లో కరోనా తగ్గిపోయింది సార్. వెరీ గుడ్ శభాష్. హలో లక్ష్మణరావు గారు ప్రెస్ చేశాం సార్ వర్క్ ఇది. అవును, పిరమిడ్ బెడ్స్ అంటే లక్ష్మణరావు గారు. ప్రెస్ చేశాం ఇంకొక చెప్పరా ఇది సార్ పిరమిడ్ ఇది అప్రాన్ టైప్ సార్ బాడీకి. ఓకే ఓకే, వెరీ గుడ్ వెరీ గుడ్. వేసి పడుకోవచ్చు, కింద బెడ్ పైన వేసుకోవచ్చు, బాడీ పైన వేసుకోవచ్చు. ఇటువంటి బ్యాక్ కూడా ఉంటుంది సార్ సేమ్. ఓకే ఓకే ఓకే. పిరమిడ్ బెడ్ చాలా ఎఫెక్టివ్ ఉంది సార్. పిరమిడ్ బెడ్ పిరమిడ్ బెడ్ ఉంటుంది. బెడ్ ఇంకా రెడీ చేయలేదు సార్, ఆల్రెడీ ప్లాన్ లో ఉంది. పిల్లోస్ మాత్రం రెడీ చేసి ఇచ్చేసాం సార్. ప్రజెంట్ డెమో లేదు మన దగ్గర. ఎవరైనా ఆర్డర్ ఇస్తే పిరమిడ్ బెడ్ వాళ్ళ కోసం స్పెషల్ గా రెడీ చేస్తున్నాం సార్. పిల్లల కోసం అయితే ఇంకా స్పెషల్ సార్. ఇవి ఐటమ్స్ ఫోటో పెట్టి ఒక చిన్న పోస్టర్ తయారు చేసి పంపించండి, నేను అందరికి పంపిస్తాను. విత్ మీ ఫోన్ నెంబర్ వాటి ప్రైస్ ఇస్తుంది పంపించారంటే నేను మన వాళ్ళందరికీ తెలియజేస్తాను. నా వాట్సాప్ గ్రూప్స్ అన్నిటికీ పంపిస్తాను. చెప్పమ్మా. ఎవరికైనా ఫోన్ నెంబర్ కావాలంటే ఫోన్ నెంబర్ ఇస్తాను, నోట్ చేసుకోండి. ఈ గ్రూప్ లో ఇప్పుడు దీంట్లో క్లాస్ లో అటెండ్ అయిన వాళ్ళు కూడా అక్కడ ఇవ్వమ్మా, అది టైప్ చేసి టైప్ చేస్తే 2 minutes లో మళ్ళీ వెళ్ళిపోతుంది సార్ క్లాస్ క్లోజ్ అయ్యే టైం కి. ఎవరికైనా చెప్తే అనౌన్స్ చేయండి. అనౌన్స్ నంబర్ అనౌన్స్ 8367 380 669. మళ్ళీ ఒకసారి చెప్తాను, 8367 380 669. ఇది మా వాట్సాప్ నంబర్, ఫోన్ నంబర్. మీరు కాల్ చేసి మీకు ఎలాంటి టైప్ పిరమిడ్స్ కావాలన్నా కానీ మీకు అవైలబుల్ గా దొరుకుతాయి. ఎక్కడికి కావాలన్నా మేము పోస్ట్ ద్వారా ప్లస్ కొరియర్ ద్వారా పంపించడానికి రెడీగా ఉన్నాం. తమిళనాడు అయినా కానీ ఎక్కడికైనా మేము పంపించగలుగుతాం. థ్యాంక్ యూ సార్, మీ క్లాస్ ద్వారా మేము అనౌన్స్మెంట్ చేస్తున్నాం. ప్రత్యేకంగా మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు సార్. క్లాస్ చెప్తే కాదు కదా, పిరమిడ్స్ అందరికి అందాలి. పిరమిడ్స్ ప్రతి ఇంట్లోకి వెళ్ళాలి, ఇంపార్టెంట్. అందుకనేసి ఇప్పుడు వీళ్ళకి అందరికి అందుబాటులో ఉండాలని ఈ లాక్డౌన్ లోనే ఈ ప్లాన్స్ చేశాం సార్. ఇది పిరమిడ్ బెడ్ కానీ పిల్లోస్ కానీ మొన్ననే కూడా రెడీ చేసి పాకాలో ఇచ్చేసి వచ్చారు సార్. నేను అప్పటికే అనుకున్నాను, ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు ఇంట్లో రెడీ చేస్తున్నాం. రెడీ చేశాక మొత్తం డెమో ఫోటోస్ తీసి మీరు అన్నట్టుగా మీకు పెడతాం సార్. షూర్, అందరికీ తెలియజేస్తే అవకాశం ఉండేవాళ్ళు ఉపయోగించండి. ఎవరు కాళహస్తి ఎవరైనా ఉన్నారా మాస్టర్స్? కాళహస్తి మాస్టర్స్ నాకు తెలిసి ఎవరు లేరు సార్. సరే, ఓకే, క్లోజ్ చేస్తామా? ఓకే సార్, వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ సార్. మాస్టర్స్ రేపు కూడా రంగనాథ్ గారి క్లాస్ ఉంటది. ఇప్పుడు నేను ఇచ్చిన ఫోన్ నంబర్ కి మీకు ఎవరికైనా ఒకసారి నాకు నంబర్ మీరు కావాలంటే ఆ నంబర్ వాట్సాప్ చేయండి సార్. ఇది ఒక రకం క్యాప్ సార్. వెరీ గుడ్. ఓ బాగుంది. స్పెషల్ ఏంటంటే ఇది మైగ్రేన్ పెయిన్ ఉన్న వాళ్ళకి హీల్ చేస్తుంది, త్వరగా ఆజ్ఞా చక్ర యాక్టివేషన్ అవుతుంది సార్. శభాష్ శభాష్. ఓకే ఓకే. పిరమిడ్ క్యాప్ చాలా మంచి చూడండి మాస్టర్స్ అందరూ. లోపల చూపించు. లోపల సార్, పిరమిడ్ లోపల చూపించు. ఇది లోపల సార్. గుడ్ గుడ్. ఓకే రైట్ రైట్ రైట్. పైనుంచి సార్. బాగుంది, ఫినిషింగ్ బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. అంతేగా నాకు మీ అమూల్యమైన సమయాన్ని మాకు కోసం కేటాయించారు. మా కోసం కాదు, ఇప్పుడు ఈ విశ్వానికి పిరమిడ్లను అందించడానికి కేటాయించారని అని చెప్పుకోవాలి. మీకు ధన్యవాదాలు. ఇవన్నీ కాదు, కాళహస్తికి నేను ఎప్పుడు రుణపడి ఉంటాను. నాకు ధ్యానం భిక్ష పెట్టింది కాళహస్తి, కాబట్టి కాళహస్తికి సేవ చేయడానికి నేను ఎప్పుడు రెడీగా ఉంటాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్. మీకు మళ్ళీ ఒక మాస్టర్స్ లింక్ రేపు వేరేది ఉంటది. మీకు లింక్ కూడా ఈ పిరమిడ్స్ గురించి తెలుసుకోవాలి, క్లాస్ కావాలి, లింక్ కావాలి అనుకుంటే ఇప్పుడు నేను ఇచ్చిన నంబర్ కి ప్లీజ్ మెసేజ్ ఆర్ కాల్ చేయండి. మీకు మళ్ళీ నేను లింక్ పెడతాను. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. మీ అందరికీ ప్రత్యేకంగా మళ్ళీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇంత చక్కని ధ్యానాన్ని మనకు అందించిన బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారికి కూడా మన హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్.
మెరాకులస్ పిరమిడ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అందరికీ ధ్యానాన్ని ప్లస్ పిరమిడ్ శక్తిని అందించండి. థ్యాంక్ యూ సార్.